ఈరోజు మన సెమినార్ జరగబోతుంది. సాహిత్యాన్ని బోధించేటువంటి ఫ్యాకల్టీ శ్రీ వై సత్యనారాయణ గారు. సార్ను గురించి నేను కొన్ని మాటలు మీ అందరికీ పరిచయం చేస్తాను. సత్య సార్ విశ్రాంత ప్రభుత్వ ఉన్నతాధికారి, అదనపు కమిషనర్గా వాణిజ్య పన్నుల శాఖలో పనిచేశారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో IOFSగా అధికారిగా విధులు నిర్వర్తించారు. అంతేకాక ఆయన IPS ర్యాంకర్ కూడా. తెలుగు సాహిత్యం ద్వారా 1984, 85, 86లలో 3 సార్లు సివిల్ సర్వీసెస్లో ఎంపికయ్యారు. గ్రూప్ 1లో సైతం సాహిత్యంతో విజయం సాధించారు. డిగ్రీలో కామర్స్ చేసిన, PGలో తనను అమితంగా ఆకర్షించినటువంటి తెలుగు సాహిత్యాన్ని వరించి యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తాను సాహిత్యంలో ఎన్నిక కావడమే కాక ఎందరో సాహిత్యం ద్వారా సివిల్ సర్వీసెస్కి మరియు గ్రూప్ 1కి ఎన్నిక కావడానికి తర్ఫీదు ఇస్తున్నారు. IAS, IPS మొదలైన సర్వీసుల్లో వారి ద్వారా తర్ఫీదైన వారు దేశవ్యాప్తంగా ఉన్నత స్థానాలలో రాణిస్తున్నారు. సాహిత్యాన్ని వ్యక్తిత్వ వికాసానికి జతచేసి వేలాది మందిని దేశవ్యాప్తంగా ప్రభావితం చేస్తున్నారు. తన ఉపన్యాసాలతోనే కాక సాహిత్యాన్ని మేళవించి వ్యక్తిత్వ వికాసంలో నమ్మకమా నీకు నమస్కారం, అష్టాంగ మార్గంతో వ్యక్తిత్వ వికాసం, మార్కుల వ్యూహం మరియు సివిల్ సర్వీసెస్కి వెళ్ళే విద్యార్థులకి తెలుగు సాహిత్యంతో IAS సాధించాలంటే అనే గ్రంథాలని కూడా సారు రచించారు. వ్యాస రచన, చరిత్ర, సంస్కృతి, ఎథిక్స్ వంటి విషయాలను సివిల్ సర్వీసెస్లో బోధించడం వల్ల సాహిత్యాన్ని మరింత సుసంపన్నం కావిస్తున్నారు. సత్య సార్ సారథ్యంలో జరిగే సివిల్ సర్వీసెస్ తెలుగు సాహిత్యం కోర్సులో మీరందరూ చేరడానికి ఇక్కడికి వచ్చారు. సో ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సార్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఆ టెక్నిక్స్, ఆ ఇతర విషయాలన్నిటిని కూడా మీరు నేర్చుకోవడం ద్వారా తెలుగు సాహిత్యంలో మీరు మరిన్ని మార్కులు సాధించేదాని కోసం ఈరోజు జరిగేటువంటి ఈ ఉచిత అవగాహన సదస్సు తోడ్పడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ SR శంకరన్ IAS అకాడమీ తరఫున మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మీ అందరి తరఫున నేను ఫ్యాకల్టీ వై సత్యనారాయణ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈనాటి సాహిత్య సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. సివిల్ సర్వీసెస్లకు సాహిత్య పరిమళం అంటే కేవలం సివిల్ సర్వీసులకి ప్రవేశించడానికే కాకుండా సివిల్ సర్వీసెస్కి వెళ్ళిన తరువాత సర్వీసులో కూడా జీవితాన్ని పరిమళవంతం చేసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం సాగించాలి, అది కూడా ఇందులో భాగం. అయితే ప్రధానంగా మీరు సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళడానికి తెలుగు సాహిత్యం ఒక ఐచ్ఛికాంశంగా ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది, సాహిత్యాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువ మార్కులు ఏ విధంగా సంపాదించుకోవాలి, తద్వారా సర్వీసులో మీరు ఏ విధంగా రాణించాలి, ఈ అంశాలన్నింటినీ కూడా ఈ రోజున మనం చూడబోతున్నాం. SR శంకరన్ IAS అకాడమీ తరఫున మరి 2018లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి జయశేఖర్, ఇప్పుడు IRSలో ఉన్నాడు ఆయన. తర్వాత రెండవ వ్యక్తి 2019లో IAS సాధించినటువంటి రాహుల్, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా ట్రైనింగ్ అవుతున్నాడు ఆయన. వారిరువురు కూడా సాహిత్యాన్ని ఆసరాగా చేసుకుని తమ కళలనే వాటిని సాఫల్యం చేసుకున్నారు. మీరు కూడా మీ కళలనే వాటిని సాఫల్యం చేసుకోవడానికి సాహిత్యాన్ని ఏ విధంగా మీరు అనుసరించవచ్చు, ఆచరించవచ్చు, దాని ద్వారా ఎక్కువ మార్కులు ఏ విధంగా సాధించవచ్చు అన్న అంశాన్ని తెలియచేస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. తెలుగు సాహిత్యం ద్వారా ఎన్ని మార్కులు వస్తే సర్వీస్ వస్తుంది, లేక ఆప్షన్ ఐచ్ఛికాంశంలో ఎన్ని మార్కులు తెచ్చుకోగలిగితే మరి మనకు సర్వీస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అని మనం పరిశీలించేటప్పుడు ర్యాంకర్స్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ప్రదీప్ సింగ్, ఆయన మార్కులు చూస్తే 1072. అంటే అర్థం ఏమంటే రమారమి 52-53% ఆ రేంజ్లో ఆయన మార్కులు సాధించారు.
సివిల్ సర్వీస్లో ఐఏఎస్ సాధించడానికి 50% మార్క్స్ రాగలిగితే, సంపాదించగలిగితే మీకు తప్పనిసరిగా ఐఏఎస్ వస్తుంది. ఎలా? 50% అంటే అర్థం ఏమిటి? 10-20 మీకు 2025 టోటల్ మార్క్స్. 2025లో 50% అంటే ఇట్ కమ్స్ టు 1012 మార్క్స్, 12.5 మార్క్స్. మన రాష్ట్రం నుంచి ఐఏఎస్ సాధించినటువంటి ధరిత్రి రెడ్డి, ఆమెకు వచ్చిన మార్కులన్నీ 1004 మార్క్స్. ఆమెకి 800 మార్కులు రిటర్న్లో, 204 మార్కులు పర్సనాలిటీ టెస్ట్లో అంటే ఇంటర్వ్యూలో రావటం మూలంగా షీ గాట్ ఐఏఎస్. అంటే అర్థమేమంటే మీకు 50% అంటే మనకి మామూలుగా అయితే సెకండ్ క్లాస్ అంటాం, కానీ ఆ స్థాయిలో 50% సాధించడం అనేటువంటిది చాలా క్లిష్టతరమైన అంశమే, కానీ అది అసాధ్యం మాత్రం కాదు. కాబట్టి 50% సాధించినట్లయితే మీకు ఐఏఎస్ వస్తుంది. ఇప్పుడు వీరందరూ కూడా మోర్ దెన్ 50% సాధించారు. 56%, 54% అంటే ఇవన్నీ కూడా ఐఏఎస్ అంటే ర్యాంకర్కి వచ్చినట్టు మార్కులు లాంటివి అన్నమాట. అయినా కానీ వాళ్ళకి కొద్దిమందికి దీంట్లో సర్వీసులు రాకపోవడానికి గల కారణం ఏమంటే వాళ్ళకి రిటర్న్ మార్క్స్లో మిగతా సబ్జెక్ట్స్లో తక్కువ రావటం మూలంగా. అయితే తెలుగు సబ్జెక్ట్ మీకు ఇచ్చేటువంటి గొప్ప ఆసరా, సపోర్ట్ ఏమంటే 55 నుంచి 60% మార్కులు అనే వాటిని మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తెలుగు తన పాత్రను తాను పోషించడమే కాకుండా మిగతా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే అక్కడ మీకు ఆదుకోవడానికి కూడా ఇది ఆసరాగా పనికొచ్చేటువంటి సబ్జెక్ట్. మిగతా కొన్ని సబ్జెక్టులలో ఎక్కువ మార్కులు వస్తున్న సందర్భాన్ని మనం చాలామంది అనుకుంటుంటారు, చూస్తున్నాం. అందులో ముఖ్యంగా మ్యాథ్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా ఫిజిక్స్ వగేరా వాటిల్లో. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏమది కాకుండా సబ్జెక్ట్ పైన ఆసక్తి, సబ్జెక్ట్ని అందించేటువంటి ఫ్యాకల్టీకి ఉన్న అనుభవం, మెటీరియల్, దీంట్లో మీకు రైటింగ్ అంటే రాత మీద మీకు ఉన్నటువంటి అవగాహన, వీటిని ఆసరాగా చేసుకుని మీరు సన్నద్ధమైనట్లయితే తప్పనిసరిగా ఐఏఎస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, రిమెంబర్, సివిల్ సర్వీస్లో మీకు ఉద్యోగం రావాలి అంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటిది మార్క్స్ అనే వాటిని ఎలా మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బ్యాచ్లో ఉన్నటువంటి ఒక 5-4 గురించి చెప్పబోతున్నాను. అందులో ఆప్షన్ సబ్జెక్ట్ మీరు చూస్తే 500కి 318, అది అనుదీప్ దురుశెట్టి. అదే బ్యాచ్లో అనుకుమారికి 318, అలాగే సచిన్ గుప్తా 339, ప్రధాన్ కౌశిక్ 327. ఇవన్నీ కూడా ఆప్షన్ సబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్క్స్. అంటే దీన్ని బట్టి మనకు తెలిసి వచ్చేటువంటిది ఏమంటే మనకున్నటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో 9 పేపర్లలో 2 పేపర్లు కేవలం అవి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, అది ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్. మిగతా 7 పేపర్లలో 2 ఒక ఆప్షన్ సబ్జెక్ట్ చెందినటువంటి పేపర్లు. ఈ 2 పేపర్లలో 500 మార్కులు. ఈ 500 మార్కులలో గరిష్టంగా మీరు 280 నుంచి 300 వరకు సాధించగలిగితే అది గొప్ప ఫౌండేషన్, ఒక పునాది లాంటిది. ఒక భవనం అనేది నిలబడాలంటే ఆ భవనానికి పునాది అనేటువంటిది కావాలి. ఆ పునాది ఏమంటే ఆప్షన్ సబ్జెక్ట్. ఇక బిల్డింగ్కి పైభాగం ఉంటుంది, అది మొత్తం ఫినిషింగ్ చాలా అందమైనటువంటి ఆకృతిని కల్పింపచేసేటువంటిది, అది పర్సనాలిటీ టెస్ట్. కాబట్టి రెండవ అంశాన్ని మీరు చూస్తే అది పర్సనాలిటీ టెస్ట్లో 275కి 176, 187, 176, 143 ఆ విధంగా వీరు ఆ పర్సనాలిటీ టెస్ట్లో దే హ్యావ్ స్కోర్డ్ వెరీ గుడ్ మార్క్స్. అందరూ కూడా 50% ఎక్కువగా సాధించారు. మరి సెకండ్ ర్యాంక్ అనుకుమారికి 187 మార్కులు వచ్చాయి. 206, 210 వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంతవరకు 218 వరకు మార్కులు కూడా వచ్చాయి, 220 వరకు కూడా వచ్చింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ఏమిటి? పునాది,
ఆ ఫినిషింగ్ పైన ఏదైతే ఉంటుందో ఆ రెండు కూడా చాలా ముఖ్యమైన భాగాలు. ఇక మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం పరిశీలిస్తే 5 పేపర్లు కనిపిస్తాయి. 5 పేపర్లలో మీకు ఎక్కువ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటిది ఎస్ఏ పేపర్. కాబట్టి మీరు థర్డ్ చూడండి, ఎస్ఏ పేపర్లో 155 నుంచి 153, 141, 146 అంటే అందరికీ కూడా మోర్ దెన్ 50%. అంటే కొంతమందికి అయితే దాదాపుగా 60% కూడా మార్క్స్ వచ్చాయి ఇక్కడ. కాబట్టి మనం ఇంతవరకు డిస్కస్ చేసిన వాటిల్లో 3 అంశాలు చూసాం. ఒకటి, పునాదిగా పనిచేసేటువంటి ఆప్షన్ సబ్జెక్ట్ ఐచ్ఛిక అంశం, దాంట్లో 300 వరకు మార్కులు సంపాదించుకోవాలి. ఎస్ఏ మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే 140 నుంచి 160 మార్కుల మధ్యలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటిది యావరేజ్గా 165 వస్తాయి. మీరు ఒక మాస్టర్గా చేయగలిగితే కాస్త దృష్టి పెట్టి ఇప్పటి నుంచి దాని మీద మనసు పెట్టి మీరు కానీ ప్రయత్నం సాగించినట్లయితే 190 నుంచి 210 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద 3. ఈ 3 మీరు ఆ స్థాయిలో మీరు తెచ్చుకోగలిగితే నో బడీ కెన్ స్టాప్ యూ టు గెట్ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్. కారణం ఏమంటే రిటర్న్లో మీకు 850 మార్కులు తెచ్చుకోండి. రిటర్న్ అంటే మీకు 1750 మార్కులు రిటర్న్. ఆ 1750 మార్కులలో 50% అంటే మీకు ఎంత వస్తుంది అంటే ఇది 800 దగ్గరగా అన్నమాట. అంటే 50% మీరు చూసినట్లయితే 875 అంటే మీకు 1750 అంటే 875 వరకు వస్తుందన్నమాట. అంతే కదా. కాబట్టి 875 కానీ మీరు తెచ్చుకోగలిగితే ఇందులో రిటర్న్లో హూ కెన్ స్టాప్ యూ టు గెట్ ఇట్ ఐఏఎస్? బికాస్ 150 నుంచి 160 మార్కులు పర్సనాలిటీ టెస్ట్లో వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఈజీగా యూ విల్ బి ఇన్ ద టాప్ 30 ఆర్ 40లో మీరు ఉంటారు. కాబట్టి మీ ప్రయత్నం ఏమంటే 50% రిటర్న్లో తెచ్చుకోండి. ఒకవేళ 50% రిటర్న్లో రాకపోయినా కానీ 800 మార్కులు మీరు సంపాదించగలిగితే 800 మార్క్స్, ఒక 180 వగేరా తెచ్చుకోగలిగినట్లయితే 980 అవుతుంది. దేర్ ఆల్సో యుల్ గెట్ సర్వీసెస్. బట్ మై assessment and my experience says that if you can score 850 to 875, that is 50% of the written part, then service is yours. దానికి తెలుగు సాహిత్యం అనేటువంటిది ఏ విధంగా మనకు వస్తుంది అంటే 280 నుంచి 300 మార్కులు తెలుగు సాహిత్యంలో మీరు సంపాదించగలిగితే 140 మార్కులు ఎస్ఏలో సంపాదించుకుని 165 ఇంటర్వ్యూలు తీసుకొచ్చి ఎథిక్స్ పేపర్లో మీరు ఒక 100 నుంచి 120 మార్క్స్ చేస్తే ఇక పేపర్ నెంబర్ 1, 2, 3 ఇక్కడ మీరు చూడండి, పేపర్ నెంబర్ 1, 2, 3 ఉన్నాయి. దీంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా వచ్చాయి మార్క్స్. కానీ చాలామందికి ఏమంటే యావరేజ్ 100, 110 అలా మీరు సంపాదించగలిగినట్లయితే ఈజీగా 850 సంపాదించవచ్చు. 850 అయిన తర్వాత మీకు పర్సనాలిటీ టెస్ట్లో 150, 160 నుంచి తెచ్చినట్లయితే ఈజీగా 1000 మార్క్స్ వచ్చేస్తాయి. 1000 మార్క్స్ వచ్చినట్లయితే ఐఏఎస్ ఈజ్ యువర్స్ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి. కాబట్టి సివిల్ సర్వీసెస్ అనేటువంటిది ఏమంటే ఇట్ ఈస్ ఏ గేమ్ ఆఫ్ మార్క్స్. మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద మార్క్స్ని ఏ విధంగా సంపాదించుకోవాలనే దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ మొదటి ర్యాంకర్ 2019లో దిస్ ఇస్ ప్రదీప్ సింగ్ గారు మార్కులు ఒకసారి చూడండి. ఆయనకు 140 మార్కులు ఎస్ఏలో వచ్చాయి. జనరల్ స్టడీస్ పేపర్ నెంబర్ 1లో 108 వచ్చింది, నెంబర్ 2లో 115 వచ్చింది, నెంబర్ 3 101. అంటే మీకు చాలా యావరేజ్ మార్క్స్ 40% దగ్గరలో వచ్చాయన్నమాట. ఇక జనరల్ స్టడీస్ పేపర్ నెంబర్ 4 దట్ ఈస్ కాల్డ్ ఎథిక్స్లో హీ గాట్ వెరీ గుడ్ మార్క్స్. 157 మార్కులు వచ్చాయి. సాధారణంగా ఎస్ఐలో రావాలి, ఎస్ఐకి వచ్చిన మార్క్స్ మరి ఎథిక్స్లో రావడానికి అవకాశం ఉంది. ఇంతవరకైనట్లయితే 120 మార్కులు వస్తే చాలా గొప్పగా భావించేవారు ఎథిక్స్లో. ఈసారి ఏమంటే ఎథిక్స్లో చాలా చక్కని మార్క్స్ రావడం జరిగింది.
ఇది ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అన్న అంశాన్ని మనం తర్వాత చూడొచ్చు. ఇక ఆయన తీసుకున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చూడండి, 2 పేపర్లు కలిపితే 148, 143 అది ఆయనకున్నటువంటి మార్క్స్. 145 కరెక్ట్. అంటే అర్థం ఏమంటే ఇది 293 అంటే 93 మార్కులు తెచ్చుకున్నాడు ఆయన. 293 అంటే 50%. అంటే మీకు ఇక్కడ దగ్గరగా ఏమంటే 300 దగ్గరకు వచ్చాడనమాట. అది ఫౌండేషన్గా వేసుకున్నాడు. ఎథిక్స్ పేపర్, ఎస్ఏ పేపర్ ఆయన్ని బాగా నిలబెట్టాయి. అన్ఫార్చునేట్గా ఆయనకి పర్సనాలిటీ టెస్ట్లో వచ్చింది చాలా తక్కువ, 158, 158. జనరల్గా ఆ స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా 185 మార్కులు వస్తాయి. అక్కడ తగ్గాయి ఆయనకి. అయినప్పుడు కూడా హీ గాట్ ద నంబర్ 1 ర్యాంక్. ఈ బికేమ్ ద టాపర్. ఇక్కడ మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. అంటే అమ్మాయి, ఇందాక అబ్బాయిని చూసాం కాబట్టి 3rd ర్యాంకర్ ప్రతిభా వర్మ మార్కులు ఒకసారి మనం పరిశీలిస్తే ఆమెకి ఎస్ఏలో 128 వచ్చాయి. ఇక జనరల్ స్టడీస్ పేపర్ నంబర్ 1లో 100, నంబర్ 2లో 100 అండ్ నెంబర్ 3లో 92. అంటే లెస్ దెన్ 40%. మీకు అర్థమైంది కదా. అంటే పేపర్ నెంబర్ 1, 2, 3లో 100 యావరేజ్లో వచ్చాయి. కానీ మీరు 110 యావరేజ్ తెచ్చుకోగలిగినట్లయితే దట్ ఈజ్ ఎనఫ్. బట్ యూ మస్ట్ హ్యావ్ ఏ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్. అంటే ఎథిక్స్ పేపర్లో, ఎస్ఏ పేపర్లో, అలాగే మనం తీసుకోబోయేటువంటి ఐచ్ఛికాంశమైనటువంటి ఏ పేపర్లో, తెలుగు లాంటి పేపర్ తీసుకున్నా కానీ మీరు 300 మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం సాగించినట్లయితే ఫ్రెండ్స్, సర్వీస్ ఈజ్ డెఫినెట్లీ యువర్స్. ఇది తెలియచేయడానికి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆమెకి పర్సనాలిటీ టెస్ట్లో 193, అక్కడ ఆమె షీ స్కోర్డ్ వెరీ గుడ్ మార్క్స్. ఆమెకి జనరల్ స్టడీ అక్కడ ఫిజిక్స్ పేపర్ తీసుకున్నారు ఆవిడ. ఆమెకి 159 మార్కులు, 146 మార్కులు, అంటే 305 మార్కులు అక్కడ వచ్చాయి ఆవిడకి. షీ గాట్ 305 మార్క్స్. సో ఫ్రెండ్స్, రిమెంబర్, if you are very serious to get into the civil services, the foundation is the option paper. మీకు ఒక పునాదిగా పనికొచ్చేటువంటిది ఏమంటే ఐచ్ఛికమైనటువంటి సబ్జెక్ట్. అది ఏదైనా కావచ్చు. అది మీకు లిటరేచర్ డెఫినెట్గా అన్ని మార్కులు ఇస్తుందా లేదా అన్నటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాం. ఇక చాలామంది విజయం సాధించాలంటే ఒక వ్యూహాత్మకంగా వెళ్ళడం అనేది చాలా ముఖ్యంగా పెట్టుకోవాలి. అలా వ్యూహాత్మకంగా వెళ్ళినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి నౌ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఆయన పేరు నితీష్ కుమార్. ఆయన పేరు నితీష్ గారు ఏ ప్రణాళికను అనుసరించారో ఒకసారి చూడండి. నితీష్ గారు అనుసరించిన ప్రణాళిక ఏమంటే, ఐచ్ఛికాంశంగా ఆయన తీసుకున్నటువంటి మ్యాథమెటిక్స్లో ఆయనకి 346 మార్కులు వచ్చాయి, 346. పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూలో ఆయనకి 206 మార్కులు వచ్చాయి, ఎక్సెప్షనల్ ఇవన్నీ కూడా. ఇక ఎస్ఏలో 142. ఇక పేపర్ నెంబర్ 1, 2, 3 చూడండి ఎన్ని వచ్చాయో, 73, 76, 63. 3 కలిపినట్లయితే 212. దట్ ఈజ్ లెస్ దాన్ 28.27%కి వచ్చిందనమాట. అంటే చాలా లో మార్క్స్. ఎక్కడ పేపర్ నెంబర్ 1, 2, 3. పేపర్ నెంబర్ 4 దట్ ఈజ్ ఎథిక్స్లో 100 వచ్చాయి, అంటే 40% వచ్చింది. ఈ మార్క్స్ వచ్చినట్లయితే సాధారణంగా సర్వీస్ రాదు. కానీ అతడికి ఐచ్ఛికాంశంగా ఉన్నటువంటి మ్యాథ్స్లో హీ గాట్ హ్యూజ్ మార్క్స్, 346. అలాగే పర్సనాలిటీ టెస్ట్లో 206, ఎక్సెప్షనల్ అన్నమాట. కాబట్టి ఆయనకి మొత్తం 1006 మార్క్స్ వచ్చాయి ఆ రోజుల్లో ఆయనకి. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 50%, 49.68%, బట్ ఈ గాట్ 8th ర్యాంక్. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమంటే, ఐచ్ఛికాంశంలో మీరు ఎక్కువ మార్కులు సంపాదించుకోగలిగినట్లయితే సర్వీస్ మీకు వచ్చి తీరుతుంది. దీని మీద దృష్టి పెట్టుకోవాలి. ఐచ్ఛికాంశం పైన అవగాహన తక్కువగా ఉండి స్ట్రెంగ్త్ లేకపోతే దే లూజ్ మార్క్స్. మేము చాలామందిని మాక్ ఇంటర్వ్యూ చూస్తున్నాం.
ఈ మాక్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి 170 180 మార్కులు కూడా వచ్చాయి పర్సనాలిటీ టెస్ట్లో. కానీ ఎక్కడ వాళ్ళు సర్వీస్ పొందలేదంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆప్షన్ సబ్జెక్ట్లో 230 లేదా 220 ఆ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సర్వీసులు రావట్లే. వాళ్ళకి ఇంకొక 40-50 మార్కులు కానీ ఎక్కువ వచ్చి ఉంటే తప్పనిసరిగా ఐపీఎస్ ఐఏఎస్లో ఉండేవారు వాళ్ళు. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఈ ఐచ్ఛికంగా మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆప్షనల్ సబ్జెక్టు, దానిలో లోతైనటువంటి అవగాహనను మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు మార్క్స్ వస్తాయి. ఇక్కడ సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకోవటం ద్వారా సివిల్ సర్వీసెస్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోగలమా? ఇది ప్రధానమైన ప్రశ్న. మీరు ఆ సమాధానం కోసం ఇక్కడికి వచ్చారని కూడా అనుకుంటున్నాను. కాబట్టి ఐచ్ఛికాంశంగా సాహిత్యాన్ని తీసుకోవటం మూలంగా మరి సివిల్ సర్వీసెస్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయా లేదా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే తప్పనిసరిగా సాహిత్యం ద్వారా మంచి మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, నందిని ఆవిడ 2016లో కన్నడ లిటరేచర్ తీసుకుని 331 మార్కులు సంపాదించారు. అలాగే రోణంకి గోపాలకృష్ణ 3వ ర్యాంక్ సంపాదించాడు. ఆయనకి 322 మార్కులు వచ్చాయి. అలాగే గగన్ సింగ్ ఆయన 33వ ర్యాంక్ వచ్చింది. హిందీ సాహిత్యాన్ని తీసుకుని 315 మార్కులు సంపాదించారు. దీన్ని బట్టి మనకు తెలిసి వచ్చేది ఏమంటే సాహిత్యం అది ఏ భాషలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకోవడం మూలంగా మీరు మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉందన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏదన్నప్పటికీ కూడా ఆ సబ్జెక్ట్లో మీకున్నటువంటి తపన, కమిట్మెంట్ అంటే నిబద్ధత మూలంగా మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కోవలో సాహిత్యానికి కూడా అవకాశం ఉన్నది. సాహిత్యం ద్వారా కూడా చాలా అత్యుత్తమమైన మార్కులు సంపాదించగలుగుతున్నారన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే ఇతోధికంగా బికాస్ మన మాతృభాష తెలుగు సాహిత్యం కాబట్టి తెలుగు సాహిత్యాన్ని ఆసరాగా చేసుకుని మీరు మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. రైట్. తెలుగు సాహిత్యంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఏ వ్యూహం అనుసరించాలి? ఇక్కడ మాట ఏమంటే వ్యూహం, స్ట్రాటజీ. ఏది సాధించాలన్న ఒక వ్యూహం అనేది చాలా ముఖ్యం. ఇందాక నీతీష్ గారి గురించి చెప్పడం జరిగింది మీకు. నీతీష్ గారు ఒక వ్యూహాన్ని అనుసరించి ఆయన ఎక్కడ తన కాలాన్ని, తనకున్న శక్తియుక్తులు అనే వాటిని వినియోగించాలో అక్కడ వినియోగించి మిగతా దాని దగ్గర తగ్గించి ఆయన 8th ర్యాంక్ సంపాదించుకుని మంచి తన స్టేట్లో ఉద్యోగాన్ని సంపాదించగలిగారు. కాబట్టి వ్యూహం అనేటువంటిది చాలా ముఖ్యం. మరి తెలుగు సాహిత్యానికి కూడా ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏమిటో, ఎలాగ దాన్ని అనుసరించాలో ఇప్పుడు మనం చర్చిద్దాం. ఇక్కడ తెలుగు సాహిత్యాన్ని మనం పరిశీలించేటప్పుడు 2 పేపర్లు ఉంటాయి. ఆ 2 పేపర్లకి కూడా మొత్తం మార్కులు 500. దీనిని మనం ఎలా చూడాల్సి ఉంటుందంటే పేపర్ నెంబర్ 1లో సెక్షన్ ఏ ఉంటుంది, అది భాషా శాస్త్రానికి సంబంధించింది. రెండవది సెక్షన్ బికి సంబంధించినటువంటిది సాహిత్య చరిత్ర పరిణామం. సాహిత్య చరిత్ర పరిణామం అనేటువంటిది రెండవది పేపర్ బి, అంటే దాంట్లో సెక్షన్ బి. పేపర్ నెంబర్ 1లో ఉన్నటువంటి ఈ 2 సెక్షన్స్ అనే వాటిని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ దేనిపైన మనం దృష్టి పెట్టి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుందో చూసుకోవాలి. అలాగే పేపర్ నెంబర్ 2లో సెక్షన్ ఏ సాంప్రదాయ సాహిత్యానికి సంబంధించింది. అలాగే సెక్షన్ బి అనేటువంటిది ఆధునిక సాహిత్యానికి సంబంధించింది. కాబట్టి 2 పేపర్లలో ఉన్నటువంటి 4 అంశాలు అనే వాటిని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ 4 కూడా చాలా ప్రధానంగా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో మళ్ళా తిరిగి ఎక్కడ మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. యూపీఎస్సీ అనేటువంటిది ఏమంటే కొన్ని రూల్స్ అనే వాటిని రూపొందించి ఆ రూల్స్ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక్కడ సెక్షన్ 1 and 5 ఆర్ కంపల్సరీ ఇన్ ఈచ్ పేపర్. అంటే క్వశ్చన్ నెంబర్ 1 and 5. క్వశ్చన్ నెంబర్ 1 and 5 ఆర్ కంపల్సరీ ఇన్ ఈచ్ పేపర్. అంటే 2 పేపర్లు ఉన్నాయి కాబట్టి అందులో మొదటి ప్రశ్న, 5వ ప్రశ్న కూడా కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. తర్వాత మిగతా క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ అనే వాటిని మీరు ఐచ్ఛికంగా తీసుకోవచ్చు. అది కూడా
సెక్షన్ ఏ నుంచి 2 లేదా 3, సెక్షన్ బి నుంచి 2 లేదా 3 ఆ విధంగా మీరు తీసి రాసినట్లయితే మీకు యూపీఎస్సి నిర్ణయించినటువంటి ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పాటించినట్టు అవుతుంది. మొత్తానికి ఏమంటే 5 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కొక్క దానికి 50 మార్కులు కాబట్టి 250, 250, 500 అవుతుంది. ఇంకా కాస్త మనం లోతుకెళ్ళినట్లయితే మన ప్రిపరేషన్లో ఉండేటువంటి వ్యూహం ఏమంటే భాషా శాస్త్రం, సాహిత్య చరిత్ర దాని పరిణామం, సాంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, ఇక వ్యాఖ్యానాలు. వ్యాఖ్యానాలంటే మీరు పద్యాలు లేక గేయాలు ఇస్తారు, వాటికి మనం కనోటేషన్ అంటే దానికి కాంటెక్స్ట్ ఆసరాగా చేసుకుని దానికి భావాలనే వాటిని రాయవలసి ఉంటుంది. ఇక్కడ మీ కాలం నెంబర్ బిలో చూస్తే టోటల్ మార్క్స్ 200 అంటే 200 మార్కులు అంటే 4 ప్రశ్నలు ఇస్తాడు కాబట్టి 200 మార్కులు. అక్కడ క్వశ్చన్స్ 4, అందులో ఎన్ని రాయటానికి అవకాశం ఉంటుందంటే 3 మీరు రాయగలరు. మ్యాక్సిమం గరిష్టంగా రాయడానికి అవకాశం 3 ఉంటుంది అవుట్ ఆఫ్ 4. ఇక్కడ మీరు దృష్టి పెట్టాలి. అంటే అర్థం ఏమంటే మీరు యు ఆర్ అటెంప్టింగ్ 150 మార్కులకు అటెంప్ట్ చేస్తున్నారు. ఈ 150 మార్కుల్లో 110 లేదా 115 మీరు ఇంకా బాగా రాయగలిగినట్లయితే 120 మార్కుల వరకు కూడా ఇదే సెక్షన్లో సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో వెరీ స్కోరింగ్ జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్. ఇక సెక్షన్ బిలో 200 మార్కులు అంటే 4 ప్రశ్నలు ఇస్తాడు, దాంట్లో 5వ ప్రశ్న కంపల్సరీగా రాయాలి. ఇంకొక ప్రశ్న మీరు ఐచ్ఛికంగా తీసుకుని అవుట్ ఆఫ్ 3 మీరు 100 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. ఈ 100 మార్క్స్లో మినిమం 55, స్కోప్ ఎంతవరకు ఉందంటే 75 వరకు తెచ్చుకోవచ్చు. కాబట్టి మనం మినిమం వేసుకున్నట్లయితే మన శ్రమకి తగ్గట్టుగా మనం వేసుకున్నట్లయితే 165 మార్కులు పేపర్ నెంబర్ 1లో సాధించడానికి అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ 250లో యూ కెన్ స్కోర్ 165. దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ పేపర్ నెంబర్ 1. ఇక పేపర్ నెంబర్ 2కి వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ 3 అంశాలు ప్రధానంగా చూడాలి. ఒకటి సాంప్రదాయ సాహిత్యం. ఈ సాంప్రదాయ సాహిత్యం రాయటానికి 3 ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే ప్రశ్న నెంబర్ 5లో మీరు పద్యాలకు వ్యాఖ్యానాలు రాస్తారు కాబట్టి ఇంక 3 ప్రశ్నలు ఉంటాయి. ఆ 3 ప్రశ్నలకి మీరు రాయాల్సినటువంటిది ఒకటే. ఆ ఒకదానిలో ఇక్కడ 100 పడింది కానీ దట్స్ 50. 50లో మీరు 25 మార్క్స్ 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే కలిపినట్లయితే ఇట్ కమ్స్ టు 190 మినిమం. ఇక ఆధునిక సాహిత్యాన్ని పరిశీలించేటప్పుడు అక్కడ కూడా మార్క్స్ మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 150. అందులో 2 ప్రశ్నలకు మీరు సమాధానం రాసినట్టయితే 60 మార్కులు లేక 65 మార్కులు సునాయాసంగా సంపాదించుకోవచ్చు. దాని క్యుములేటివ్ ఎఫెక్ట్ ఎంత అవుతుంది? 260. ఇక వ్యాఖ్యానాలు అనే వాటిని 10 పద్యాలు ఇస్తాడు. ఆ పద్యాలకు వ్యాఖ్యానాలు మీరు రాయాలి కంపల్సరీగా. ఆ వ్యాఖ్యానాలు రాయటం మూలంగా మీకు 65 మార్కుల నుంచి 75 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంటే మినిమం మీ ఎఫర్ట్ అనే దాన్ని ఒక క్రమ పద్ధతిలో మీరు చేయగలిగితే, అంటే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ నేను మాట్లాడట్లేదు, మామూలుగా ఒక 1500 గంటలు మీరు కానీ దీని మీద క్వాలిటేటివ్ టైం వెచ్చించగలిగితే మీకు 325 నుంచి 350 మార్కులు సంపాదించడానికి తెలుగు సాహిత్యం అవకాశాన్ని కల్పిస్తుంది. 1500 అవర్స్. ఆ 1500 అవర్స్లో 200 గంటలు ఇక్కడ క్లాస్ రూమ్లో ఉంటుంది. మీరు మళ్ళా ఇంటి దగ్గర మీరు చేసేటువంటి కృషిని కూడా దీంట్లో కలుపుకోవాలి. అంతేకాకుండా ఇందులో కన్సాలిడేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీకు ప్రిపేర్ అయ్యేటప్పుడు 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఎక్విజిషన్ స్టేజ్. సబ్జెక్ట్ అంటే దాన్ని సంపాదించుకోవడానికి మీరు కాలాన్ని వినియోగించుకోవాలి. సబ్జెక్ట్ని సుస్థిరతం చేసుకోవడానికి అంటే మీరు కన్సాలిడేట్ చేసుకోవడానికి కాలాన్ని వినియోగించాలి. ఆ 2 అయిన తర్వాత మీకు టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ రాసినట్టయితే మీకు ఒక రాత ఏ విధంగా అంటే మీరు ఏ విధంగా రాయాలి, పరీక్షలో తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని పలికించి ఎక్కువ మార్కులు ఎలా సంపాదించాలన్నది తెలియాలంటే తప్పనిసరిగా టెస్ట్ సిరీస్ అనే వాటికి మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఈ 3 భాగాలలో మీరు తర్ఫీదైనట్టయితే
తప్పనిసరిగా 300 నుంచి 350 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇది వ్యూహాత్మకంగా వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం. ఇక తెలుగు సాహిత్యంలో ముఖ్యాంశాల గురించి ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఆ ముఖ్యాంశాలు అనే వాటిని మరొకసారి మనం అనుకున్నట్లయితే అది భాషాశాస్త్రం, సాహిత్య చరిత్ర పరిణామం, సాంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, వ్యాఖ్యానాలు. ఈ 5 అంశాలనే వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ కావాలి. ఇక పేపర్ నెంబర్ 1లో సెక్షన్ ఏకి సంబంధించి ఎలా మనం తర్ఫీదుగా అంటే మనం ఏ విధంగా దానికి శిక్షణ పొందాలి, ఏ విధంగా మనం దానికి సన్నద్ధం కావాలన్న విషయాన్ని మనం పరిశీలిస్తే పేపర్ నెంబర్ 1లో సిలబస్ ఉంటుంది. భాషాశాస్త్రానికి సంబంధించి తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకునేవారు తెలుగు భాష మీద దృష్టి పెట్టాలి. తెలుగు భాష అంటే ఏమిటి, తల్లి ఒడిలో మనం నేర్చుకుని ఆనందం కలిగిన, బాధ కలిగిన, విషాదం వచ్చిన వ్యక్తీకరించుకోవడానికి ఉపయోగించే భాషే మాతృభాష. ఎంత మనం ఆంగ్ల భాషని లేక మరొక భాషని మాట్లాడినా కానీ అంటే చాలా ఉత్సాహం వచ్చినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ చెప్పే మాటలన్నీ కూడా మాతృభాషలోనే వస్తాయి. ఆ భాషనే మనం మాతృభాష అంటున్నాం. ఆ భాష ఏ విధంగా మరి పరిణామం చెందుతూ వచ్చింది, మనిషి ఏ విధంగా అయితే పరిణామం చెందుతూ వచ్చాడో ఈ ప్రకృతిలో అదేవిధంగా భాష కూడా పరిణామం చెందుతూ వచ్చింది. ఆ పరిణామ క్రమంలో భాషలో వచ్చేటువంటి అనేక మార్పులు అనే వాటిని తెలుసుకోవడమే. అనేక మార్పులు అంటే ఒక భాషా శాస్త్రవేత్త వెళ్ళేంత స్థాయిలో కాకుండా చాలా కొద్ది అంశాలు మాత్రమే మనము లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగు మాట్లాడే తెలుగు భాష చారిత్రక కాలం నుంచి ఎలా మారుతూ వస్తుందో శాస్త్రీయంగా అధ్యయనం చేయడమే భాషాశాస్త్రం. ఆ భాషాశాస్త్రం అనే దాన్ని చాలా తేలికగా నేర్చుకోవడానికి భాష లక్షణాలు, తెలుగు భాషకు ఉండే పేర్లు, వాటి వ్యాప్తి, ఇదంతా కూడా చాప్టర్ నెంబర్ 1లో వస్తుంది. చాప్టర్ నెంబర్ 2లో ఏమంటే ద్రావిడ భాష పరిణామం చెందేటప్పుడు అది ఎలా విడిపోయింది, అందులో తెలుగు భాష అనేటువంటిది ప్రాచీన కాలంలో ఎలాగుండేది, తర్వాత నన్నయ్య కాలం నాటికి ఏ విధంగా ఉంది, ఆధునిక కాలం నాటికి, నేటి కాలం నాటికి మరి ధ్వనులలో, పదాలలో, వ్యాకరణాంశాల్లో, వాక్యంలో ఏ మార్పులు పొందుతూ వచ్చాయో చెప్పేటువంటిది చాప్టర్ నెంబర్ 2. చాప్టర్ నెంబర్ 3 ఏమంటే తెలుగు భాషలో గ్రాంధిక, వ్యవహారిక భాషలు ఉన్నాయి. చాప్టర్ నెంబర్ 4లో మీకు తెలుగు భాష పైన ఇతర భాషల ప్రభావం ఏ విధంగా వచ్చింది, 5లో ఇది ఆధునికీకరించడం ఏ విధంగా చేయాలి, 6లో మరి మనకుండే మాండలికాలు ఏ విధంగా ఉన్నాయి, 7లో తెలుగు వాక్యం ఏ విధంగా ఉంది, 8లో తెలుగులో అనువాదం ఏ విధంగా చేయాలి. ఇటువంటి 8 అంశాలనే వాటిని తీసుకుని భాషాశాస్త్రం అనే దాన్ని మనకి నిర్ణయించడం జరిగింది. దీనిని చాలా ఆసక్తితో మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కారణం ఏమంటే తెలుగు భాష, మనం మాట్లాడే భాష, ఈ భాష ఏ విధంగా పరిణామం పొందుతూ వచ్చిందో తెలుసుకోవటం అనేటువంటిది ఒక సంస్కృతిపరుడైన వ్యక్తికి ఉన్నటువంటి ఉత్సాహం, కుతూహలం అది ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా యూ కెన్ గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. మీ అందరికీ కూడా తెలుగు భాష పట్ల మక్కువ పెంచడానికి నేను ఎంత తేలికగా దీన్ని నేర్చుకోవచ్చో అంత తేలికగా మీకు నేను తెలియజేస్తాను. ఇక రెండో అంశాన్ని మనం పరిశీలించేటప్పుడు అంటే పార్ట్ బికి సంబంధించి అంటే ఈ అంశాలు నేర్చుకోవడానికి మనం సబ్జెక్ట్ అనే దాన్ని టాపిక్స్ అనేది వాటిని డైమెన్షన్స్గా ఎలా తీసుకురావాలి అంటే మీకు చెప్పబోయేదంతా కూడా ఈ విధమైన డైమెన్షన్స్లో తీసుకొస్తాను అన్నమాట. చాప్టర్ నెంబర్ 1 మీకు చెప్పాను. చాప్టర్ నెంబర్ 1లో ఏ డైమెన్షన్స్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. కారణం ఏమంటే ఈ డైమెన్షన్ వైజ్గానే మీకు పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి డైమెన్షన్ వైజ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. చాప్టర్ నెంబర్ చూస్తే ఈ చాప్టర్ నెంబర్ 2లో 12 డైమెన్షన్స్ అనే వాటిని ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 15 డైమెన్షన్స్ పెంచుతున్నాం అనమాట. కొన్ని డైమెన్షన్స్ సమ్మోవడం. ఆ విధంగా ఏమంటే భాషాశాస్త్రాన్ని చాలా ఆసక్తికరంగా మన అభ్యాసం చేయడానికి ప్రతి చాప్టర్ని కూడా కొన్ని డైమెన్షన్స్ వైజ్గా విభజించి ఆ డైమెన్షన్స్ వైజ్గా మనం చర్చించి భాష మీద పట్టు సాధించడానికి మన ప్రయత్నం సాధిస్తాం. మీరు ఈ భాషాశాస్త్రం పైన 75 అంశాలు అనే వాటి మీద నేను అంటే 80 అంశాలకు నేను ప్రాధాన్యత ఇస్తున్నాను.
ఈ 85 దగ్గరగా 85 అంశాల మీద కానీ మీరు దృష్టి పెట్టగలిగినట్లయితే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ మంచి మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. సో 80 ఐటమ్స్ 80 ఐటమ్స్ అనేది మాత్రం షూర్గా మన క్లాస్లో డిస్కస్ చేస్తాం భాషా శాస్త్రానికి సంబంధించి. ఇక పేపర్ నెంబర్ 1లో సెక్షన్ బి అనేటువంటిది ఏమంటే సాహిత్యం, చరిత్ర. ఈ సాహిత్యం అనేటువంటిది పరిణామక్రమంలో ఏ విధంగా వచ్చింది, ఇందులో ఏ కవులన్న వారు ఏ భావజాలం అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు, వారి కాలం నాటి పరిస్థితులు అనేవి సాహిత్యం పైన ఏ ప్రభావాన్ని చూపించాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉండేటువంటి మరొక కోణం సాహిత్యంలో. ఇందులో తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకునేవారు సాహిత్య వికాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. వికాసం అంటే పరిణామక్రమంలో ఏ విధంగా వస్తుంది అన్న విషయాన్ని. సో సాహిత్యం మౌఖికంగా లిఖితపూర్వకంగా ఎలా పరిణామం చెందుతూ వస్తున్నదో, ఏ కవులు సాహిత్య వికాసానికి ఎలా దోహదం చేశారో, ఏ సిద్ధాంతాలను ప్రవచించారో తెలుసుకునేటువంటిదే సాహిత్య వికాస చరిత్ర. ఆ సాహిత్య వికాస చరిత్ర అనే దాన్ని మనం 13 అంశాలలో మనం చూడబోతున్నాం. ఇది మీకున్నటువంటి సిలబస్, అంటే దీన్ని యూపీఎస్సీ ఎలా ఇచ్చిందో అలాగే మనం చూడబోతున్నాం ఇక్కడ. సో 13 అంశాలు ఉన్నాయి. అంటే నన్నయ్యకు ముందు భాగంలో, నన్నయ్య తరువాత మరి జానపద సాహిత్యం, ఇవి దృష్టిలో పెట్టుకుని 13 అంశాలలో ఈ సాహిత్యం అనే దాన్ని మనం అభ్యాసం చేయబోతున్నాం. తెలుగు సాహిత్య చరిత్ర పరిణామక్రమం చాలా విస్తృతమైంది. ఎందుకంటే చాలా విపులంగా ఈ సాహిత్య చరిత్ర రాసిన వారు చాలామంది ఉన్నారు. అయితే దానిని అంతా చూడాలా లేక సెలెక్టివ్గా వెళ్ళవచ్చా అన్న అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రతి అంశాన్ని కూడా కొన్ని డైమెన్షన్స్ ద్వారా చూడటం చాలా ముఖ్యం. ఆ డైమెన్షన్స్ ప్రకారం ఎప్పుడైతే మనం చూసామో దానిని అభ్యసించడం తేలికవుతుంది. ఉదాహరణకు ప్రాంగణన్నయ భాషా యుగాన్ని పరిశీలిస్తే ప్రాంగణన్నయ సాహిత్యం, మార్గ దేశ సాహిత్య విధానాల గురించి ముందు తెలుసుకుంటాం. మహాభారతం గురించి, అంటే నన్నయ్య గారు రాసినటువంటి మహాభారత చారిత్రక సాహిత్య నేపథ్యం, నన్నయ్య యుగ విశిష్టత, నన్నయ్య కవితా రీతులు అన్న అంశాన్ని మనం పరిశీలిస్తాం. చాప్టర్ 7 చూస్తే తెలుగులో పదకవిత, తెలుగులో భక్తి సాహిత్యం, తాళ్లపాక అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య ఇత్యాది ఆ వ్యక్తుల గురించి, అలాగే వేమన, పోతులూరు వీరబ్రహ్మానంద స్వామి గారి గురించి కూడా మనం చూస్తాం ఇక్కడ. అలాగే చాప్టర్ 10లో ఆధునిక సాహిత్యంలో వివిధ సాహిత్య ప్రక్రియలు, నవల, కథానిక, నాటకం, వ్యాసం ఇత్యాది అంశాలనే వాటిని మనం పరిశీలించబోతున్నాం. అలాగే చాప్టర్ 11లో నవ్య సాహిత్యం, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, అలాగే విప్లవ కవిత్వం, ఆ ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయో అవి చూస్తాం. అలాగే దిగంబర కవులు, స్త్రీవాద సాహిత్యం, దళితవాద సాహిత్యం, ఆ పైన జానపద సాహిత్యానికి సంబంధించిన అంశాలు. ఈ విధంగా 13 చాప్టర్లలో ఒక్కొక్క చాప్టర్ని కూడా అనేక డైమెన్షన్స్, దాదాపుగా 70 డైమెన్షన్స్ అనే వాటిని మనం ఇక్కడ చర్చించబోతున్నాం. అంటే భాషా శాస్త్రానికి సంబంధించి 80 డైమెన్షన్స్, అలాగే సాహిత్య చరిత్ర సంబంధించి 70, అంటే 150 డైమెన్షన్స్ అనే వాటిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 150 డైమెన్షన్స్ను దాటి వెళ్ళడం అనేటువంటిది ఎగ్జామినర్కి కష్టమైన అంశం. అంటే అర్థం ఏమంటే, ఎటువంటి క్లిష్టమైన పేపర్ వచ్చినప్పటికీ కూడా దానిని రాసి ఆత్మవిశ్వాసంతో మీరు దానిని అధిగమించి, అంటే ఒక ట్రయంఫ్ వస్తుందన్నమాట. అంటే ఒక విజయ గర్వం అంటాం. పేపర్ని అద్భుతంగా రాసినప్పుడు ఒక విజయంతో ఒక ఆనందం వస్తుంది. అటువంటి ఒక స్థితి రావాలంటే మీరు తప్పనిసరిగా 150 డైమెన్షన్స్ కానీ మీరు ప్రిపేర్ కాగలిగితే పేపర్ నెంబర్ 1లో, అంటే అటు భాషా శాస్త్రంలో ఇటు సాహిత్య శాస్త్రంలో మీకు మంచి మార్కులు 165 మార్కుల నుంచి 175 వరకు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. దిస్ మచ్ ఐ కెన్ గ్యారంటీ. 150 డైమెన్షన్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మినిమం 150 మార్కులు వస్తాయి. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు గ్యారంటీ యూ, ప్రొవైడెడ్ యూ ఫాలో వాట్ ఐ గివ్ టు యూ. అంటే నేను చెప్పిన దాన్ని మీరు కానీ ఫాలో కాగలిగినట్లయితే తప్పనిసరిగా యూ విల్ గెట్ ది మార్క్స్. ఇక చూడబోయే అంశం ఏంటంటే పేపర్ నెంబర్ 2. ఇట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. పేపర్ నెంబర్ 2లో
మరి సెక్షన్ ఏ ఉంటుంది. ఇందులో పేపర్ నెంబర్ 2 అంతా కూడా సాహిత్యానికి సంబంధించింది. ఇందాక మనం చూసినటువంటిది భాష, రెండవది సాహిత్య చరిత్ర, సాహిత్యం కాదు. ఇక్కడ మనం చూడబోయేది ఏమంటే సాహిత్యం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ లిటరేచర్, ఆ అంశం అనే దాన్ని మనం చూడబోతున్నాం. ఇక సాహిత్యం అనే దాని గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు సాహిత్యం అంటే ఏమిటి? చాలామంది సివిల్ సర్వీసెస్కి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు వస్తున్నారు. పర్సనాలిటీ టెస్ట్లో నేను చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. పంజాబీ సాహిత్యం, మరాఠీ సాహిత్యం, ఇంగ్లీష్ లిటరేచర్, అలాగే కన్నడ, మలయాళం, తమిళ, తెలుగు ఇత్యాది సాహిత్యాలతో చాలామంది నాకు మాక్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒక ప్రశ్న ఇస్తుంటాను అన్నమాట. అంటే వాళ్ళకి సాహిత్యం పట్ల ఎంత అవగాహన ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రశ్న వేస్తున్నాను. కానీ వాళ్ళు చెప్పే సమాధానాలు చూస్తే వాళ్ళ పేపర్లో రాశారు, మార్కులు సంపాదించారు, కానీ బట్ బేసిక్స్ అసలు సాహిత్యం అంటే ఏమిటి అన్న ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేనటువంటి ఒక మూగ స్థితి వాళ్ళలో ఉంది. ఏదో చెప్తున్నారు, ఏదో చెప్పడం కాదు, ఆ చెప్పేదంతా కూడా ఎలాగుండాలంటే చాలా యాక్యురేట్గా, తక్కువ మాటలలో ఎక్కువ భావాన్ని పలికించి అది ఆమోదయోగ్యత పొందేటువంటి స్థితిలో ఉండాలి సమాధానం అనేటువంటిది. కాబట్టి సాహిత్యం అంటే ఏమిటి? ఒక సాహిత్య అభ్యర్థిగా నేను సాహిత్యం గురించి పరిశోధన చేసి తర్వాత చాలామంది చెప్పిన మాటలు విన్న తర్వాత ఐ డిసైడెడ్, అంటే ఒక సాహిత్యం పైన పరిశోధన చేసినటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాటలు చాలా అద్భుతమైన మాటలు, అవి స్టాండర్డ్గా నేను తీసుకోవడం జరిగింది. దట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. జీవితాన్ని, ముఖ్యంగా మానవ జీవితాన్ని కళాత్మకంగా భాషా రూపంలో వ్యక్తీకరించేదే సాహిత్యం. జీవితం అంటే లైఫ్, జీవితాన్ని, ముఖ్యంగా మానవ జీవితాన్ని, అయితే జంతు జీవితం ఇక్కడ సాహిత్యంలో ఉండదా అంటే ఉంటుంది. కానీ జంతువులకి కానీ లేక రాళ్ళు, రప్పలు, చెట్లు ఏవైనా కూడా ప్రధాన అంశాలుగా తీసుకున్నా కానీ వాటికి మానవ లక్షణాలనే వాటిని ఆపాదించడం జరుగుతుంది. నీతి చంద్రిక వగేరాలు మనం చిన్నప్పుడు చదివాము, దాంట్లో జంతువులే ఉంటాయన్నీ కూడా. అయినా కానీ అక్కడ కనిపించేవన్నీ కూడా స్వభావానికి ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. కాబట్టి అవి మానవ జీవితం పార్షియల్ అనే వాటిని అది వ్యక్తీకరిస్తుంది. కాబట్టి జీవితాన్ని, ముఖ్యంగా మానవ జీవితాన్ని కళాత్మకంగా భాషారూపంలో వ్యక్తీకరించేటువంటిదే కళాత్మకంగా అన్నటువంటిది. ఎందుకు చెప్పామంటే చరిత్రకి సాహిత్యానికి తేడా ఎక్కడుంటుందంటే చరిత్ర కేవలం విషయాన్ని వివరిస్తుంది, సాహిత్యం అనేటువంటిది కళాత్మకంగా వ్యక్తీకరిస్తుంది. దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్. కాబట్టి జీవితాన్ని, ముఖ్యంగా మానవ జీవితాన్ని కళాత్మకంగా భాషారూపంలో వ్యక్తీకరించేటువంటిదే సాహిత్యం. కాబట్టి ఆ సాహిత్యం అనేటువంటిది మానవ జీవితాన్ని తెలియచేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఓన్ లైఫ్. మీ జీవితమే అక్కడ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో దీన్ని చూడాల్సి వచ్చినట్లయితే వాట్ ఈజ్ లిటరేచర్? లిటరేచర్ ఈజ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ త్రూ ద మీడియం ఆఫ్ ఎ లాంగ్వేజ్. కాబట్టి మానవ జీవితం అనే దాన్ని, అంటే ఇక్కడ జీవితం అనేటువంటిది బృహత్ జీవనం, ఆ జీవితాన్ని కళాత్మకంగా వ్యక్తీకరించేటువంటిదే సాహిత్యం అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే సాహిత్యం వల్ల ప్రయోజనాలు ఏమిటి? మనకి ప్రధానమైన ప్రయోజనం ఏమంటే మార్కులు సంపాదించుకోవటం. అయితే మార్కులు సంపాదించుకోవటం అనే దాంట్లో అక్కడే ఆగిపోతే మీరు ఆనందాన్ని పొందలేరు. మీరు ఉద్యోగం చేసేటువంటి దేనికోసం అంటే కేవలం ఏదో శాలరీ కోసమే అనుకున్నట్టయితే ఆ ఉద్యోగంలో ఆనందాన్ని పొందలేరు. If it is only the paycheck you want from the job, you don't get the satisfaction. అటువంటి వ్యక్తి బర్న్అవుట్ అయిపోయి దెన్ హీ బికమ్స్ ఏ వెరీ వర్కహాలిక్గా మారిపోయే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మనం ఏ పని చేసినప్పుడు కూడా అక్కడ ఆనందాన్ని పొందాలి. కాబట్టి సాహిత్యాన్ని మరి అభ్యసించేటప్పుడు ఈ సాహిత్యం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, ఈ ప్రయోజనం ఉందా లేదా అన్న విషయాన్ని మనం పరిశీలించాల్సి వస్తే చాలామంది సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తులు చెప్పేది ఏమంటే సాహిత్యాన్ని అధ్యయనం చేయటం మూలంగా గొప్ప అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయని చెప్పారు. ఏమిటా లాభాలు? మా ప్రొఫెసర్ జోగారావు గారు ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే కావ్య కళా రసజ్ఞత వికాసము పొందినయేని
కావ్య కళారసజ్ఞత అంటే అర్థం ఏమంటే సాహిత్యం అనే దాన్ని, ఇక్కడ కళ అంటే ఇక్కడ సాహిత్య కళలో మీకు రసజ్ఞత, దాని పట్ల మక్కువ కానీ మీరు పెరిగి దాన్ని దాన్ని కానీ మీరు అధ్యయనం చేయగలిగితే కావ్య కళారసజ్ఞత వికాసము పొందినయేని మానవుండు హవ్యయమైన హలాదము యథసాక్షిగా పొందుట మాత్ర కాదు. హవ్యయం అంటే అర్థం ఏమంటే వ్యయము కానిటువంటిది. కంటిన్యూస్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, ప్లెషర్. హవ్యయమైన హ్లాదము యథసాక్షిగా పొందుట మాత్ర కాదు, సర్వ వ్యసనాత్మ పాసమము పాయును. మనిషిలో పెరుగుతున్నటువంటి ఆ పశు ప్రవృత్తి ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్షాళన పొందుతుంది. అంటే మనిషిలో ఒక పశు ప్రవృత్తి అనేటువంటిది ఉంటుంది, అది పోవాలి అంటే క్షాళన కావాలి, అది సాహిత్యం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి కావ్యకళా రసజ్ఞత వికాసము పొందిన ఏని మానవుండు హవ్యమైన హలాదము యథసాక్షిగా పొందుట మాత్ర కాదు, సర్వ వ్యసనాత్మ పాసమము పాయును. దైవముతోడి భవ్య బాంధవ్యము సంగి తాన యొక్క దైవముగున్ తన తోటి వారికిన్. అంటే తాను ఏ స్థాయికి పెడతాడంటే సాహిత్యాన్ని అభ్యాసం చేయటం మూలంగా దైవత్వం అనే దాన్ని అతడు దర్శించగలుగుతాడు, తానే చాలామందికి మార్గదర్శకుడు కాగలుగుతాడు, తానే దైవంగా మారుతాడు అన్న విషయాన్ని చెప్పారు. అంటే 3 అంశాలు ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఒకటేమంటే ఆనందం, హవ్యమైన ఆనందాన్ని పొందుతాము. రెండవది ఏమిటి, మనలో ఉండే పశు ప్రవృత్తి క్షాళన చేయడానికి అవకాశం ఉంటుంది. నంబర్ 3, మీరు దైవత్వం పొందడానికి, గురుత్వం ఆ అంశాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అంటే ఎగ్జామ్లో మీకు 300 మార్కులు సంపాదించుకోవడం ఒకటే కాదు, కానీ మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, జీవితాన్ని ఆనందభరితం చేసుకోవడానికి సాహిత్యం అద్భుతంగా పనికొస్తుంది అన్న విషయాన్ని మరి మా గురువులు పెద్దలు జోగారావు గారు చెప్పడం జరిగింది. అవి అక్షర సత్యాలుగా నేను భావిస్తాను. ఫ్రెండ్స్, రిమెంబర్, why should we care for literature? We care for literature primarily on account of its deep and lasting human significance. అంటే మానవ జీవితంలో ఉన్నటువంటి ఒక లోతైనటువంటి భావాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పలికించేటువంటి సత్తా దేనికి ఉందంటే సాహిత్యానికి ఉంది. కాబట్టి సాహిత్యం అనేటువంటిది ప్రైమరీలీ ఆన్ అకౌంట్స్ ఆఫ్ డీప్ అండ్ లాస్టింగ్ హ్యూమన్ సిగ్నిఫికెన్స్. అందుకోసం సాహిత్యాన్ని మనం అభ్యాసం చేయాలి. నాలెడ్జ్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్. దీని మూలంగా ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే విజ్ఞానంలో ఉండే అనేక శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు అనేటువంటివి అప్లైడ్ దృష్టిలో అంటే అనువర్తితమై సాహిత్యంలో ప్రతిఫలిస్తుంటాయి. ఉదాహరణకి ఏమంటే మార్క్సిజం దగ్గర నుంచి మ్యాథమెటిక్స్ వరకు, ఫ్రాయిడ్ నుంచి ఫిలాసఫీ వరకు కూడా మరి సాహిత్యం అనేటువంటిది ప్రతిఫలింప చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఏమి కావాలో మీరు కోరే ప్రతి అంశం కూడా సాహిత్యంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. కారణం ఏమంటే సాహిత్యం అనేటువంటిది మానవ జీవితం, బృహత్ జీవనాన్ని వ్యక్తీకరించేటువంటిది. కాబట్టి సాహిత్యం ప్రతి అంశాన్ని కూడా తనలో నిబిడీకృతం చేసుకోగలుగుతుంది. ఒక మ్యాథ్స్ తీసుకున్నట్లయితే అది దానికే పరిమితం, సైకాలజీ తీసుకున్నట్లయితే దానికే పరిమితం. కానీ తెలుగు లిటరేచర్ మాత్రం వాటికి పరిమితం కాకుండా అన్నిటిని కూడా తన గర్భంలో విలీనం చేసుకుని చాలా బృహత్ రూపాన్ని పొందినటువంటి ఇది సాహిత్యం. కాబట్టి యూ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ స్టడీయింగ్ ద లిటరేచర్. ఇక సాహిత్యాన్ని ఎలా దర్శించాలి అంటే ఎలా చూడాలి, ఇక్కడ సాహిత్యం గురించి ఎలా చూడాలన్న విషయాన్ని కాస్త ఇది చాలా డెప్త్గా ఉండే అంశం కాబట్టి నేను దీనికి లోతుగా పోకుండా చాలా బ్రీఫ్గా మీకు చెప్తాను. ఇక్కడ సాహిత్యం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమంటే సాంప్రదాయ సాహిత్యం, రెండవది ఆధునిక సాహిత్యం. చాలామంది నన్నయ్యను చూసి అలాగే గురజాడ అప్పారావు గారిని చూసి ఇద్దరు కూడా ఒకే విధంగా మనం ఇద్దరిని స్టడీ చేయాలనుకుంటారు, ఇద్దరిని కూడా అలా ఒకేలా చూడాలనుకుంటారు. కానీ నన్నయ్యను చూసిన దృష్టితో మరి గురజాడ అప్పారావు గారిని చూడటానికి వీల్లేదు. కారణం ఏమంటే నన్నయ్య భావజాలం వేరు,
గురజాడ భావజాలం వేరు, వాళ్ళ చూపులు వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ దృక్పథం వేరు, వాళ్ళ ప్రయోజనాలు వేరు, అన్నీ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి రెండింటిని కూడా ఒకే కళ్ళద్దాలతో చూస్తామంటే వీఆర్ గోయింగ్ టు అంటే అర్థం ఏమంటే మనం దానికి న్యాయాన్ని చేకూర్చిన వాళ్ళం అవ్వం. మనం ఒక వ్యక్తిని ఆ వ్యక్తి భావాలతో తూచి అక్కడ అతనికి విలువ కట్టాలి తప్పించి మనం ప్రతిదాన్ని కూడా ఒకే దాంతో చూడటం, ఒకే విధంగా తరిఫీదు వేయటం అది సమంజసం కాదు. కాబట్టి సాహిత్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు, మదించేటప్పుడు వివిధ భిన్నమైనటువంటి అంశాలనే వాటిని దృష్టిలో పెట్టుకుని సాహిత్యాన్ని చూడవలసి ఉంటుంది. ఇక్కడ సాంప్రదాయ సాహిత్యం అంటే ఏమిటి, ఆధునిక సాహిత్యం అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. సాంప్రదాయ సాహిత్యాన్ని పరిశీలించేటప్పుడు మనిషికి అనుభూతి, ఆలోచన, అనుభూతి అంటే అనుభవించేటువంటిది ఎక్స్పీరియన్స్, ఆలోచన అంటే థాట్, దీన్నే మనం ఏమంటే ఎమోటివ్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ అని పిలుస్తారు సైకాలజీలో. కాబట్టి అనుభూతిని, ఆలోచన ఉంటాయి. కాబట్టి అనుభూతి సుఖాన్ని ఇస్తుంది, భయాన్ని కూడా కలిగిస్తుంటుంది. భయం భగవంతుని పుట్టిస్తుంది. అందువల్ల మనిషి దేవుడికి బానిసగా మారాడు. కాబట్టి మీకు ప్రాచీన సాహిత్యాన్ని చూస్తే అందులో దేవుళ్ళు లేకపోతే రాజులు కనిపిస్తుంటారు. ఎందుకు కనిపిస్తారంటే బికాస్ మనిషి అన్నవాడు సేవకుడిగా మారిపోయి భజన చేస్తూ కూర్చున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. బికాజ్ ఆఫ్ వాట్, మిడివల్ కాలం అంతా కూడా మీకు భక్తి మూమెంట్, చరిత్ర చూస్తే భక్తి మూమెంట్ వచ్చింది. ఈ భక్తి మూమెంట్లో మనిషికి ఉన్నటువంటి ఆలోచనకు కాక ఆవేశానికి ప్రాధాన్యత వచ్చి భక్తుడిగా మారిపోయి తాను దైవానికి అంకితం అయిపోయాడు. కాబట్టి 1000 సంవత్సరాలుగా పైగా భారతదేశ చరిత్ర మనం పరిశీలించేటప్పుడు దాదాపుగా 1000 సంవత్సరాలు పైగా అంటే అర్థం ఏమంటే 5వ శతాబ్దం దగ్గర నుంచి 18వ శతాబ్దం 1300 సంవత్సరాలు మనిషి ఎదగకుండా ఒదిగిపోయిండి బొదుగు లేకుండా ఉండిపోయాడు. కాబట్టి అది మనకి చాలా ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగించేటువంటి అంశం. 1300 సంవత్సరాలు మానవుడు ప్రగతి పదంలో కాకుండా మామూలుగా విడిపోతూ వచ్చాడు. ఏదో సాధించినా చాలా తక్కువ వెన్ కంపేర్ టు అవర్ ఫోర్ ఫాదర్స్ ఆర్ ఆఫ్టర్ అవర్ ఫాదర్స్. కాబట్టి ఈ భూస్వామ్య భావజాలంతో ఉన్నటువంటి ఆ సాంప్రదాయ సాహిత్యం అది ఎలా వచ్చింది, ఏ విధంగా పరిణామం పొందుతూ వచ్చింది, వీటన్నిటిని కూడా కలుపుకుంటూ చూసేటువంటిదే ఇక్కడ సాంప్రదాయ సాహిత్యం. దీని గురించి ఇంకా లోతుగా చెప్తే మీకు అది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా క్లాస్ రూమ్లో మళ్ళీ మనం చాలా డీటెయిల్గా చెప్పుకుంటాం. ఇక్కడ నేను లోతుగా పోవట్లే. ఇక దైవం గురించి లేక రాజు గురించి, రాజభక్తి గురించి అందులో థీమ్స్ ఉంటాయి మీకు. అందులో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పురుషాధిక్యత, ఇంటి పెత్తనం, కుల గౌరవాలు, వర్ణధర్మం, వర్ణాశ్రమ వ్యవస్థ, అవన్నీ కూడా సాంప్రదాయ సాహిత్యంలో కనిపించేటువంటి వనరులు అవన్నీ కూడా. ఇక ఆధునిక సాహిత్యాన్ని పరిశీలిస్తే అక్కడ అనుభూతికి ప్రధానంగా ఉండేటువంటిది అదైతే ఆలోచనకి ప్రాధాన్యత ఇచ్చేటువంటిది ఆధునిక సాహిత్యం. ఇట్ ఇస్ కాగ్నిటివ్ మోడ్ అంటే అర్థం ఏమిటంటే లోతైనటువంటి ఆ తాత్వికతతో వచ్చినటువంటిదే ఆధునిక సాహిత్యం. తర్వాత ఆధునిక సాహిత్యాన్ని మనం పరిశీలించేటప్పుడు వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ దైవానికి ప్రాధాన్యత ఉంటే ఇక్కడ వ్యక్తికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మనిషి, అతని విజయాలు, వీరోచిత పోరాటాలు, హేతుప్రధాన జీవితం, భౌతిక సత్యాలు, మానవ వ్యక్తిత్వ వికాసం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావ ప్రకటన, ఆధునిక విలువలు, మానవతా దృక్పథం ఇత్యాదులన్నీ కూడా శాస్త్రీయత, సహేతుకత ఇవన్నీ ప్రతిబింబింప చేస్తూ మానవ జీవితాన్ని ఆలాపించేటువంటిదే ఆధునిక సాహిత్యం. ఇక ఆధునిక సాహిత్యానికి సంబంధించి చాలా ఇంకా వనరులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చాలా భిన్నమైన అంశాలు. వీటిని మనం ఒక బ్రాడ్గా పరిశీలించినట్లయితే కొన్ని ప్రమాణాలు, వస్తువు, ప్రక్రియ, భాషా దృక్పథం, ప్రయోజనం, ఈ అంశాల ద్వారా కానీ మన సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే వస్తువు ఎలాగుంటుంది, వస్తువు అనేటువంటిది సాంప్రదాయ సాహిత్యంలో, ఆధునిక సాహిత్యంలో ఎలాగుంటుంది కొన్ని మనం వీఆర్ గోయింగ్ టు సీ అన్నమాట. అంటే ఏమిటి, వస్తువు మతపరంగా మత విశ్వాసాలు, సృష్టి క్రమం, సామాజిక వ్యవస్థ, జీవిత వ్యవస్థ ఇలా మనం విడగ తీసుకుంటూ వచ్చినట్లయితే సాంప్రదాయ సాహిత్యంలో దేవుడు ఆ సంబంధమైన అంశాలు ఉంటాయి, లేకపోతే రాజు.
ఆధునిక సాహిత్యంలో మనిషి మానవ సంబంధ విషయాలు ఉంటాయి. సో దట్ ఈస్ ద గ్రేటర్ డివైడ్ బిట్వీన్ దిస్ టూ అనమాట. ప్రక్రియలకు సంబంధించి చూస్తే సాహిత్యంతో పాటు దాన్ని వ్యక్తీకరించే దాన్ని ప్రక్రియ అంటున్నాం మనం. అక్కడ చంపు, ద్విపద, ఖండకావ్యం, తర్వాత కథ, శతకం, యక్షగానం, శ్లేష, ఆర్చిక ఇటువంటివన్నీ కూడా సాంప్రదాయ సాహిత్యంలో ఉంటాయి. ఇక కథానిక, వ్యాసం, నవల వగేరా అంతా కూడా ఆధునిక సాహిత్యంలో ఉంటాయి. భాషను పరిశీలిస్తే భాష అక్కడ కృతకంగా ఉంటుంది, ఇక్కడ సహజంగా సరళంగా ఉంటుంది. అక్కడ ప్రయోజనాన్ని పరిశీలించినట్లయితే ప్రాచీన మత విశ్వాసాలు అనే వాటిని పెంపొందింప చేయడమే ప్రాచీన సాహిత్య ప్రయోజనంగా ఉంటే, మంచిని పెంచడం, శీల సంపద పెంపొందించడం వ్యత్యాసాలన్నీ కూడా ఆధునిక సాహిత్యంలో కనిపిస్తుంటాయి. అలాగే కవి దృక్పథం మీద ఏమిటి, దేవుడి పట్ల, రాజు పట్ల, ప్రాచీన సమాజం పట్ల మక్కువ పెంచడానికి వారు ప్రయత్నం సాగిస్తే, మనిషి పట్ల, మనిషిలో మానవత్వం పట్ల, సుగుణాల పట్ల మనిషికి మక్కువ పెంచడం అనేటువంటిది ఆధునిక సాహిత్యంలో ఉంటుంది. ఈ విధంగా మనం పరిశీలించేటప్పుడు మనకున్న సిలబస్ని పరిశీలిస్తే సాంప్రదాయ సాహిత్యం అంతా కూడా నన్నయ్య నుంచి శ్రీనాథుడు, అలాగే పెద్దల నుంచి 19వ శతాబ్దం వరకు కూడా సాంప్రదాయ సాహిత్యం ఉంటే, పౌరాణిక సామూహిక పట్టణ సాహిత్యం అంతా కూడా సాంప్రదాయ సాహిత్యంలో ఉంటుంది. అందులో రసానందం, వ్యక్తిగత పట్టణం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా ఇంగ్రీడియంట్స్. ఇవన్నిటిని కూడా మనం పరిశీలించేటప్పుడు మనకి పేపర్ నెంబర్ 2లో సెక్షన్ ఏ, ఈ సెక్షన్ ఏలో మనకి 6 అంశాలు అనే వాటిని ప్రధానంగా పెట్టడం జరిగింది. తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా తీసుకునేవారు సాంప్రదాయ సాహిత్యాన్ని పరిశీలించాలి. సాంప్రదాయక సాహిత్యంలో కొందరి ముఖ్య కవుల రచనలలోని ఎంపిక చేసిన భాగాలను లోతుగా అధ్యయనం చేయాలి. ఈ 6 అంశాలు అనేవి కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ ఐచ్ఛిక అంశంలో పేపర్ నెంబర్ 2 సెక్షన్ ఏలో పెట్టడం జరిగింది. ఇక ఆ సెక్షన్స్లో ఉన్నటువంటి డైమెన్షన్స్ అనే వాటిని మనం ఏ విధంగా చూడబోతున్నాం అంటే, కొన్ని పద్యాలన్నీ కూడా వ్యాఖ్యానాలు ఏ విధంగా చేస్తామో తర్వాత నేను చెప్తాను. కానీ ప్రశ్నలు అనే వాటికి జవాబులు ప్రిపేర్ కావాలి. ఆ సమాధానాలు ప్రిపేర్ కావడానికి అగైన్ మళ్ళీ మనం చేయాల్సినటువంటిది ఏమంటే, ఒక విధమైనటువంటి ఆ డైమెన్షన్స్, ఈ వేరియస్ డైమెన్షన్స్లో వాటిని మనం తర్ఫీదు కావాలి. అంటే కొన్ని దృక్పథాలతో వాటిని మనం తయారవుతాం అన్నమాట. చాప్టర్ నెంబర్ 2లో శ్రీకృష్ణ రాయబార వైశిష్ట్యం, ధర్మరాజు పాత్ర చిత్రణ, ద్రౌపది ఉపన్యాస శిల్ప విశిష్టత, రాయబారిగా శ్రీకృష్ణ పాత్ర చిత్రణ, తిక్కిన నాటకీయత ఇత్యాది అంశాలు అనే వాటిని మనం పరిశీలిస్తాం. అలాగే చాప్టర్ 6లో ఒక 4 అంశాలు. ఇక పేపర్ నెంబర్ 2 సెక్షన్ బికి సంబంధించినటువంటిది ఆధునిక సాహిత్యం. ఈ ఆధునిక సాహిత్యానికి సంబంధించి ప్రధానంగా కాల్పనికత, వాస్తవికత ఈ రెండు కూడా కలగలిపినప్పుడు మాత్రమే అది ఆధునిక సాహిత్యం అనిపించుకుంటుంది. ఈ ఆధునిక సాహిత్యం ఐచ్ఛికంగా దీన్ని తీసుకునేటప్పుడు ఆధునిక సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆధునికత అనే మాట చాలా గొప్ప మాట. కాబట్టి ఈ ఆధునికత అనేటువంటి దాన్ని అర్థం చేసుకోగలిగితే మానవ జీవితానికి కూడా ఒక అర్థం తెలుస్తుందన్నమాట. ఆధునిక మానవుడు అంటున్నాం. ఆధునిక మానవుడు అంటే ఈ కాలంలో ఉండేవాడా, లేక ఒక తాత్విక భావాన్ని కలిగిన వాడా, ఇజ్ ఇట్ టైమ్ రిలేటెడ్ ఆర్ థాట్ రిలేటెడ్ అన్న విషయాన్ని కానీ మనం తెలుసుకోగలిగినట్లయితే, ఎస్, ఇట్ ఈస్ నాట్ టైమ్ రిలేటెడ్, ఇట్ ఈస్ థాట్ రిలేటెడ్. తాత్వికత. గౌతమ బుద్ధుడు 2560 సంవత్సరాల క్రితం పుట్టినప్పుడు కూడా అతడు ఆధునికుడు. ఈనాడు పుట్టిన చాలామంది వాళ్ళంతా కూడా ప్రాచీన స్వభావాన్ని కలిగిన వాళ్ళు, వాళ్ళంతా కూడా మృతజీవులు. అంటే వాళ్ళు కేవలం శరీరంగా బతుకుతారు తప్పించి మానసికంగా ఈ 21st సెంచరీలో బతికే వాళ్ళు కారు. వాళ్ళందరూ కూడా 21st సెంచరీ బీసీలో బతికేటువంటి జనాలు. వాళ్ళందరూ కూడా సాంప్రదాయ సమాజానికి, సాంప్రదాయ విలువలు అనే వాటికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆధునికత అనేటువంటిది అది ఒక రక్తంగా ఎవరి మనిషిలో ఉంటుందో ఆ మనిషి మాత్రమే మానవ జీవితం అనే దాన్ని ఆస్వాదించగలుగుతాడు. కాబట్టి ఈ ఆధునికత అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం సాగించాలి. అప్పుడే ఆధునిక సాహిత్యాన్ని రాస్తున్నామన్న వాళ్ళు నిజంగా రాస్తున్నారా, లేక ఆధునిక సాహిత్యాన్ని రాస్తున్నామని భ్రమిస్తున్నారా అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాలనే వాటిని మనం పరిశీలిస్తే గురుధర్ అప్పారావు గారి ఆణిముత్యాల దగ్గర నుంచి రాజకొండ విశ్వనాథ శాస్త్రి అల్పజీవి వరకు ఉన్నటువంటి అంశాలనే వాటిని ఆధునిక దృక్పథంలో మనం వారిని అధ్యయనం చేస్తాం. ఇక్కడ కూడా కొన్ని డైమెన్షన్స్, కొన్ని పార్శ్యాలు అనే వాటిని మనం దృష్టిలో పెట్టుకుని
ఎలా తయారవుతాం. ఒకవేళ గురదాడు గారి గురించి మనం తయారు కావాలంటే ఈ 6 అంశాలనే వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే చాప్టర్ 5 అంటే జాషువా గారి గురించి మనం సన్నద్ధమయ్యేటప్పుడు ఇలా ఒక 4 అంశాలు, ఒక 5-6 అంశాలు అనే వాటిని మనం దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అలాగే చాప్టర్ నెంబర్ 7లో, అలాగే చాప్టర్ 9లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డైమెన్షన్స్ వైజ్ డిస్కషన్ అనమాట. సో దట్ ఏమంటే 300 డైమెన్షన్స్ అనే వాటిని మనం క్లాసులో చెప్పుకోబోతున్నాం. అన్నీ కూడా మీకు మళ్ళీ నేను చెప్తాను. సో పేపర్ నెంబర్ 2 సెక్షన్ A అండ్ B ఈ రెండింటిని కలిపి వ్యాఖ్యానాలు వస్తాయి. ఈ వ్యాఖ్యానాలు ఇవి చాలా చాలా ముఖ్యం. జయశేఖర్ అనేటువంటి మా విద్యార్థికి 155 మార్కులు వచ్చాయి పేపర్ నెంబర్ 2లో. 155 మార్క్స్ రావడం గల కారణం ఏమిటి అంటే వ్యాఖ్యానాల మీద అతడు చాలా అద్భుతంగా రాశాడు కాబట్టి ఈ గాట్ వెరీ గుడ్ మార్క్స్. కాబట్టి వ్యాఖ్యానాలనే వాటిని తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకునేవారు కొన్ని పద్యాలకు నిండైన వ్యాఖ్యానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రాచీన ఆధునిక కవిత్వాల సారస్వాన్ని పలు కోణాల నుంచి సృజించి వ్యక్తం చేయడమే వ్యాఖ్యానం. కాబట్టి తెలుగు పేపర్ నెంబర్ 2లో వ్యాఖ్యానాలనే వాటికి 100 మార్కులు కదా, మరి వ్యాఖ్యానాలను ఏ విధంగా రాయాలి? 65 నుంచి 75 మార్కులు ఈ వ్యాఖ్యానాల్లో సంపాదించుకోవాలంటే దానిని ఏ విధంగా రాయాలి? యూపీఎస్సీలో 1 మార్కు అదనంగా సంపాదించాలంటే చాలా శ్రమించవలసి వస్తుంది. అటు 100 మార్కులలో 65 అంటే 65% తెచ్చుకోవాలంటే సామాన్యమైన అంశం కాదు. కానీ దానికి ఒక పద్ధతి ప్రణాళిక ఉంది. ఆ పద్ధతి ప్రణాళిక తెలిసినట్లయితే యూ కెన్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. చాలామంది అభ్యర్థులకి తక్కువ మార్కులు రావడానికి గల కారణం ఏమంటే వారికి ఆ ప్రణాళిక తెలియకపోవడం మూలంగా తక్కువ మార్కులు వస్తూ ఉన్నాయి. కాబట్టి యూపీఎస్సీ వారు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఏం చెప్తున్నారు? దిస్ పేపర్ అంటే పేపర్ నెంబర్ 2 విల్ రిక్వైర్ ఫస్ట్ హ్యాండ్ రీడింగ్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్స్ and will be designed to test the candidate's critical ability, which will be in relation to the following approaches. ఏం అప్రోచెస్ అవి? ఈస్థెటిక్ అప్రోచ్, రస, ధ్వని, వక్రోక్తి, ఔచిత్య, ఫార్మల్ అండ్ స్ట్రక్చరల్, ఇమేజరీ అండ్ సింబాలిజం అని చెప్తూ దీన్ని ఎలా వాడు చూడాలి? సోషలాజికల్, హిస్టారికల్, ఐడియాలజికల్, సైకలాజికల్ అంటే సామాజిక కోణంలో, చారిత్రక కోణంలో, తాత్విక కోణంలో, అలాగే వైజ్ఞానిక దృక్పథంతో ప్రతి అంశాన్ని కూడా మనం చూడాలి. ఒక సివిల్ సర్వెంట్ ఏ అంశాన్నైనా సరే ఎలా చూడవలసి వస్తుందంటే ఒక టన్నల్లోంచి కాకుండా 360 డిగ్రీలో చూడాల్సిన అవసరం చాలా ఉన్నది. కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఇవ్వాలంటే ఒక డిటాచ్డ్ దృక్పథం అనేది చాలా ముఖ్యం. కాబట్టి అన్ని కోణాల నుంచి ఎప్పుడైతే మీరు చూసారో అప్పుడే సమగ్రమైనటువంటి చిత్రణ మీకు వస్తుంది. అంతేగాని ఒక 6 మంది గుడ్డు వాళ్ళందరూ కూడా ఏనుగును ఏ విధంగా వర్ణించారో విడివిడిగా వర్ణించినట్లయితే ఏనుగు ఒకలా కనిపిస్తుంది, 6 కలిపినట్లయితే ఆకృతి వస్తుంది. కాబట్టి ఇలా అన్ని కోణాల నుంచి ఎప్పుడైతే విషయాన్ని మనం పరిశీలించామో అప్పుడే సమగ్రమైన చిత్రణ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, రిమెంబర్, వ్యాఖ్యానాలనే వాటిని మనం పరిశీలించినట్లయితే అలంకార దృష్టి, కళా సౌందర్య దృష్టి, చారిత్రక దృష్టి, సామాజిక దృష్టి, ఔచిత్యం, మనస్తత్వ దృష్టి, రసం, ధ్వని, మత దృష్టి, ఔచిత్యం, రచనాశైలి, ఉక్తి వైచిత్రి, చమత్కారం ఇత్యాది అంశాలు, సాహిత్యం, రాజనీతి, విశేషాంశాలు, అలాగే పౌరాణిక దృష్టి, నవ కవితా లక్షణాలతో సమన్వయం, కాల్పనిక దృష్టి, ఇలా 25 కోణాల నుంచి మనం ఈ వ్యాఖ్యానాలనే వాటిని మనం పరిశీలించవచ్చు. వీటన్నిటిని కూడా మనం క్లాస్లో దాదాపుగా 75 పద్యాలనే వాటికి అంటే అరౌండ్ 70 ఆర్ సో పద్యాలకి 75 పోయమ్స్ వాటికి వ్యాఖ్యానం అనేది మనం క్లాస్లో మనం చూస్తాం. అయితే వీటికి నోట్స్ ఉండదు, మిగతా వాటికి నోట్స్ వస్తుంది కానీ దీనికి నోట్స్ ఉండదు. కారణం ఏమంటే ఇక్కడ నేను వాటిని మీకు చాలా కూలంకషంగా చెప్పి దానికి వ్యాఖ్యానం అనేది డిక్టేట్ చేస్తాను, మీరు యాస్టిస్గా రాసేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి 75 పోయమ్స్ అనే వాటికి మేము వ్యాఖ్యానం చెప్తాం జరుగుతుంది. ఇక వ్యాఖ్యానాలు సాంప్రదాయ సాహిత్యంలో ఎలా రాయాల్సి ఉంటుంది? నన్నయ్య అంటే ఎలా ఇచ్చారన్న దాన్ని ఏంటంటే నేను చాలా మీకు స్థూలంగా చెప్పుకొస్తున్నాను. శ్రీనాథుళ్ళు ఎలాగొస్తాయి, మొలలు ఎలాగొస్తాయి, అలాగే పింగళ సూరణలో పురుషోత్తమ కవిలో ఎలా వచ్చాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం.
ఇక ఆధునిక సాహిత్యాన్ని పరిశీలించేటప్పుడు ఇక్కడ కూడా కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం నుంచి ఏ విధంగా ఇచ్చారు, అలాగే శ్రీశ్రీ, విశ్వనాథ, జాషువా, సినారే. సో ఈ విధంగా ఏమంటే ఈ వ్యాఖ్యానాలు అనే వాటిని చాలా విధాలుగా అడుగుతున్నారు కాబట్టి ఈ వ్యాఖ్యానాల మీద లోతైన అవగాహన పెంచుకున్నప్పుడు మాత్రమే యూ కెన్ స్కోర్ 65 to 75 మార్క్స్. మన ఇక్కడ ఈ తర్ఫీదు మీకు ఇచ్చే దాంట్లో ఈ వ్యాఖ్యానాలనే వాటిని చాలా శాస్త్రీయంగా విశ్లేషించి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇచ్చిన 10 పద్యాలు లేక గేయాలనే వాటికి సమగ్రమైన వ్యాఖ్య చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. మచ్చుకు కొన్ని చూద్దాం. వ్యాఖ్యానాలు రాయటానికి ఏదైనా శాస్త్రీయ విధానం ఉందా అని ప్రశ్నిస్తే ఎస్. ఉదాహరణకి ఏమంటే కళా సౌందర్య దృష్టితో వ్యాఖ్యానం చేయాలంటే ఏ ఏ అంశాలు చూడాల్సి ఉంటుంది? పద వివరణ, సందర్భం, భావం, కథన శిల్పం, దృశ్యమానత, నాటకీయత, చమత్కారాలు, పదాల కూర్పు, శబ్ద సౌందర్యం, అలంకారాల అమరిక, శయ్యాపాకం, ఛందశిల్పం, కథాగత ధ్వని, రసదృష్టి, ఇలా సమపాళ్లలో కవి చక్ర శిల్పం అనేటువంటిదంతా కూడా కళా సౌందర్య దృష్టిలో వస్తుందన్నమాట. అంటే ఈ అంశాల గురించి మీకు అవగాహన కావాలి, వాటిని అప్లై చేయాలి. దీన్ని ఎక్కడ కవి వాడాడు అయితే అన్నీ అక్కర్లేదు, కొన్ని తీసుకుని మీరు రాగలిగినట్లయితే చక్కని వ్యాఖ్య చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చారిత్రక దృష్టితో వ్యాఖ్యానం చేసేటప్పుడు ఏమేమి చూడాల్సి ఉంటుంది? పద వివరణ, సందర్భం, భావం, కవి కాలం, వర్ణ్యవస్తువు కాలం, చారిత్రక అంశాల ప్రతిఫలనం, వాటి యథార్థత, కవి దృక్పథం, వాటి ప్రస్తావనకు కారణాలు, నాటి చారిత్రక పరిస్థితులపై భిన్న అభిప్రాయాలు, మార్క్సిస్టేతర భావాలు, విమర్శకుల అభిప్రాయాలు. ఈ విధంగా మనం తీసుకున్న చారిత్రక ప్రాధాన్యత, ఈ అంశాలనే వాటిని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్య రాయగలిగితే మార్కులు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. కానీ చాలామంది అభ్యర్థులకి ఏమంటే ఎలా రాయాలో తెలియదు, ఏ ఏ భావాలనే వాటిని అక్కడ వ్యక్తీకరించాలో వాళ్ళకి తెలియకపోవటం మూలంగా దే గెట్ వెరీ లెస్ మార్క్స్. ఇక సామాజిక దృక్పథం నుంచి ఎలా రాయాలి, అలాగే మనోవైజ్ఞానిక వ్యాఖ్య ఏ విధంగా చేయాలి, సో అలాగే తాత్విక దృష్టి వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలాగా దాదాపుగా 25 రకాల కోణాల నుంచి చాలా శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ చేస్తూ మనం వ్యాఖ్యానాలు చేస్తాం. దిస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ క్లాసెస్. ఇక తెలుగు సిలబస్ పేపర్ నెంబర్ 2లో 11 పద్య భాగాలు ఉన్నాయి కదా. మరి ఈ పద్యాలను కంఠస్థం చేయాలా? చాలామందికి ఏమంటే పద్యాలు చూసి బేరం అనే పరిస్థితి ఉంటుంది. ఏ పద్యాన్ని కూడా మీరు కంఠస్థం చేయనక్కరలేదు. సెలెక్టివ్గా కొన్ని పద్యాలనే వాటిని మీ ఆనందం కోసం మీరు చేసుకోవచ్చు. కానీ ఎగ్జామ్లో మీరు సమాధానాలు రాసేటప్పుడు ఏ పద్యాన్ని కూడా కోట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. కొన్ని పదాలనే వాటిని మీరు దాంట్లో వ్యక్తీకరించడం తప్ప పద్యాన్ని మాత్రం రిప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. రిప్రొడ్యూస్ చేయడం మూలంగా యూ గెట్ ఎ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్. ఎందుకంటే దాన్ని ఉన్నట్టుగా రాయాలంటే మీకు చాలా చాలా లోతైన అవగాహన, ఛందస్సు మీద ఒక పట్టు ఉంటే తప్ప ఆ విధంగా మీరు చేయలేరు. కాబట్టి దయచేసి పద్యాలనే వాటిని రిప్రొడ్యూస్ చేయొద్దు. అది చాలా గ్రేట్ రిలీఫ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అందులోనూ కొన్ని వాక్యాలని, పదబంధాలని వాటిని మీరు రాయడం తప్ప పద్యాలు మాత్రం మీరు కోట్ చేయొద్దు. పద్యాల భాషలో సందులు, సమాసాలు లాంటివి చాలా ఉన్నాయి కదా. మరి సందులు, సమాసాలు ఇప్పుడు నేర్చుకోవాలా? అక్కర్లేదు. అయితే మీకు ఇంతవరకు నేర్చుకున్న, డిగ్రీ వరకు నేర్చుకున్న పరిజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ పరిజ్ఞానం వరకు మీకు చాలు. దాన్ని కాస్త బ్రషప్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అసలే అక్కర్లేదని కాదు, కానీ బ్రషప్ చేసుకోవాలి. దెన్ యూ కెన్ ఎంజాయ్. ఎక్కడ ఆ పదాలని వాటిని ఏ విధంగా విరవాలో, ఆ సందులు ఏమిటో, సమాసాలు ఏమిటో మీకు అర్థమవుతుంది. మరొక ప్రశ్న ఏమంటే, పద్యాల భాష చాలా వరకు గ్రాంథికంలో ఉంది కదా, దాన్ని అర్థం చేసుకోవడానికి బాల వ్యాకరణం బట్టి వేయాలా అంటే అక్కర్లేదు. బాల వ్యాకరణాలు, ప్రౌఢ వ్యాకరణాలు అనే వాటిని మనం బట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. తెలుగులో జవాబులు రాసేటప్పుడు భాష ఎలా ఉండాలి? గ్రాంధిక భాష రాయాలా? ఆడంబర పదజాలం ఉండాలా? భాషకు ప్రత్యేక తర్ఫీదు కావాలా? ఏమీ అక్కర్లేదు. తెలుగు సాహిత్యంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి సమాధానాలు ఏ విధంగా రాయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కారణం ఏమిటి? మీరు రాసే సమాధానాలు అనేవి 250 మాటకు మించకుండా రాయాలి.
ఎక్కువ సమాధానాలు 150 మాటలు మించకుండా రాయాల్సి ఉంటుంది. అంటే 20 మార్కులు మీకు కావాల్సి వచ్చినట్లయితే 250 మాటల వరకు రాయొచ్చు. అంతవరకే, మించి రాయకూడదు, లోపలే రాయాలి. 10 మార్కులు అయినట్లయితే 150 మాటల వరకు లోపల రాయాల్సి ఉంటుంది. మరి వీటిని రాయాలంటే ఎలా చేయాలి? మనం ఉపోద్ఘాతం రాయటానికే 200 మాటలు పట్టేస్తుంది. చాలామంది ఏమంటే సంగీతానికి వెళ్ళేటప్పుడు మీరు వింటారు, ఆయన సవరించుకుంటుంటాడనమాట. గొంతు సవరించుకోవడానికి, మధ్యలో సవరించుకోవడానికి అరగంట పట్టేస్తుంది. అంటే అలా చేసినట్లయితే యూపీఎస్సీ వారికి సహనం ఉండదు, ఎదుటి వ్యక్తి సహనం ఉండదు. ఈ రోజుల్లో ఏమంటే ప్రతిదీ కూడా ఇన్స్టెంట్గా జరగాల్సిందే. అంటే చాలా తక్కువ టైంలో టకటక విషయాన్ని చెప్పి వెళ్ళిపోవాలి మీరు. ఎదుటి మనిషి కాలం చాలా ముఖ్యమైన విలువైనటువంటిది. కాబట్టి యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ మీరు చేయాల్సినటువంటిది ఏమంటే తక్కువ కాలంలో ఒక భావాన్ని చెప్పి వెంటనే దాన్ని అమలు చేసినట్టుగా చేయడం చాలా ముఖ్యం. కాబట్టి సమాధానాలు అనే వాటిని బుల్లెట్ పాయింట్లో రాయగలిగినట్లయితే మీరు యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. ఉదాహరణకి ప్రామాణిక భాష సవాళ్ళు సమస్యలు అనే ప్రశ్న వచ్చినట్లయితే దానికి సమాధానం ఏ విధంగా రాయాలి? ఉపోద్ఘాతం అనేది ఒకే ఏకవాక్యంలో ఉండాల్సి ఉంటుందన్నమాట. 2 వాక్యాలు కలటానికి వీల్లేదు. ఏకరూపత, సామ్యం, సంభాషణ, రచనా మాధ్యమం, ఈ అంశాలని వాటిని దృష్టిలో పెట్టి వాక్యాన్ని నిర్మించిన తర్వాత ఇక సవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గ్రాంధిక వ్యవహారిక బాధ అవశేషాల వల్ల, తెలుగులో వివిధ మాండలికాల వల్ల, అన్యదేశీయ ఆదాన ప్రధానాల వల్ల, అనువాదాలలో పారిభాషికాల వల్ల ఈ ప్రామాణిక సమస్యలు వస్తున్నాయి. 5 అంశాలు చెప్పాం. తర్వాత ముగింపులో ఒక చిన్న వాక్యం, ప్రయోగ శరణాహ వైయాకరణాహ అన్నారు కాబట్టి అని చెప్పి దాన్ని వదిలేస్తాను అనమాట. అంటే అర్థం ఏమంటే చాలా బ్రీఫ్లీ వీఆర్ పుట్టింగ్ హియర్. అలాగే తెలుగులో తొలి ప్రజాకవిగా మనం చూసినప్పుడు పాలకురుగు సోమనాథుడిని మనం పరిచయం చేయాలంటే ఆదికవి నన్నయ్య అని ప్రతీతి. నన్నయ్య మరి తెలుగు కవ, ప్రజాకవి అంటే ఏమిటి, అసలు ప్రజాకవి అనే వాళ్ళు ఎవరు, పాలకురుగు సోమనాథుడు ప్రజాకవిగా ఎందుకు అర్హత పొందుతాడన్న దాన్ని మనం నన్నయ్యని సోమను కూడా తర్ఫీదు వేసి ఫైనల్గా చెప్పేటువంటి అంశం ఏమంటే తెలుగు తోటలో మొదటి కోకిల కంఠమెత్తి తెలుగు వాళ్ళ కోసం తెలుగు ఛందస్సులో పాటలు పాడింది ఆ కోకిల పేరు పాలకురుగు సోమనాథుడు అని ఆరుద్ర చెప్పిన మాట మనం ముగింపులో ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి ముగింపు వస్తుంది, మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తిక్కన నాటకీయతను మనం పరిశీలించేటప్పుడు ఆ విధమైన లక్షణాలని వాటిని దృష్టిలో పెట్టుకుని తిక్కన నాటకీయత వర్ణించాల్సి ఉంటుంది. రాహుల్కి మంచి మార్క్స్ రావడానికి గల కారణాల్లో ఏమంటే అతడికి సాంప్రదాయంగా కొన్ని భావాలు మాత్రమే తెలుసు. నేను 2 రోజులు ఢిల్లీలో అతడికి తర్ఫీదు ఇచ్చాను అనమాట. అంటే అతడు రాసిన పేపర్లన్నీ కూడా దిద్దాను, వాటిని ఢిల్లీ పంపించాను. తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత 2 days అతడి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మూలంగా ఈ సెడ్ వెరీ కేటగారికల్లీ అండ్ వెరీ క్లియర్లీ ఆల్సో, సార్ నాకు ఇవన్నీ తెలియవు అని చెప్పాడు. అంటే నా దగ్గర అభ్యర్థిగా రావటం మూలంగా, మన నోట్స్ చదవటం మూలంగా హీ ఎక్నాలెడ్జ్డ్ దట్ హీ గాట్ మోర్ దాన్ 50-60 మార్క్స్ వచ్చాయని చెప్పాడు అనమాట. అదర్వైజ్ అతనికి 220 వచ్చేది. 220 వస్తే అతనికి ఐఏఎస్ కాదు కదా, మామూలు సర్వీసులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండేది కాదు. హీ గాట్ ఇన్ టు ద సర్వీసెస్ బికాజ్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అండ్ హీ అక్నాలెడ్జ్డ్ పబ్లిక్లీ దట్ హీ గాట్ మోర్ మార్క్స్ త్రూ అవర్ నోట్సెస్ అండ్ అవర్ క్లాసెస్ గైడెన్స్. అలాగే గురజాడ ఆధునిక కథలోని ఆధునికత గురించి మనం చెప్పాల్సి వస్తే ఈ ఆధునికత అనే అంశాన్ని ఏ విధంగా మనం దాన్ని విశ్లేషించాలి అంటే అక్కడ మీకు పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాయటం మూలంగా లాభం లేదు. మీరు అంతటి పాయింట్ వైజ్ నీట్గా బుల్లెట్ పాయింట్స్తో మీరు వ్యక్తీకరించినప్పుడు మాత్రమే యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. ఆ టెక్నిక్ అనే దాన్ని ఇక్కడ మీకు మేము తెలియచేస్తాం, దాన్ని మీ చేత రాయించడం జరుగుతుంది. ఇక టాపిక్స్, ఎన్ని టాపిక్స్ అనే వాటిని మేము చెప్పబోతున్నాము. ఎన్ని గంటలు మీరు మాతో ఇక్కడ వెచ్చిస్తారు లేదా మేము మీతో కాలం వినియోగిస్తాం అని పరిశీలిస్తే భాషా శాస్త్రానికి సంబంధించి ఐఎమ్ గోయింగ్ టు టేక్ 80 డైమెన్షన్స్. సాహిత్య చరిత్ర పరిణామానికి సంబంధించి 70 డైమెన్షన్స్, టోటల్గా 150 డైమెన్షన్స్ పేపర్ నెంబర్ 1కి. టైం అలాటెడ్ 100 hours, 60 + 40 100 hours ఇస్తాం దానికి. పేపర్ నెంబర్ 2కి సాంప్రదాయ సాహిత్యానికి 25 డైమెన్షన్లు, ఆధునిక సాహిత్యానికి 50 డైమెన్షన్స్, వ్యాఖ్యానాలు అనేవి 75, వాటికి తిరిగి మళ్ళీ 100 hours.
అంటే 200 గంటల కాలం అనే దాన్ని ఇక్కడ వినియోగించడం జరుగుతుంది. దట్ ఈస్ ద అంటే ఇక్కడ ఎంత కాలం అనేది కాకుండా క్వాలిటేటివ్గా ఎంత కాలం అనేది వినియోగిస్తాం, ఎన్ని డైమెన్షన్స్ అని మనం పొందుతామన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక మార్క్స్, భాషా శాస్త్రానికి వినియోగించేటువంటి ఇందాక మీకు చెప్పాను నేను 325 మార్కులు రావడానికి తగినట్టు ప్రణాళికతో మనం సంసిద్ధమవుతాం. ఇక ఈ 5 అంశాలను సంతులిత దృష్టితో అభ్యసించే వారికి మార్కులు వెల్లువని ప్రసాదించే కల్పతరువు సాహిత్యం, అది ఏ సాహిత్యం అనే కావచ్చు, ఒక విశ్లేషణాత్మకంగా సాహిత్యాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో వారికి తప్పనిసరిగా మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక బోధనా పద్ధతి ఏ విధంగా ఉంటుంది, పీపీటీ ఆధారంగా బోధన ఉంటుంది. లెక్చర్లు ఇచ్చి మీ కాలమంతని హరించేటువంటి తత్వం మాది కాదు. పీపీటీ ఎందుకు పెడుతున్నామంటే ఎక్కువ భావాన్ని తక్కువ మాటల్లో చెప్పడానికి, మీరు రన్నింగ్ నోట్స్ని దాన్ని చక్కగా రాసుకోవడానికి పీపీటీ ఆధారంగానే ఇక్కడ టీచింగ్ అనేది ఉంటుంది. అభ్యర్థులతో సంభాషణ రీతిలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే తిరిగి మమ్మల్ని అడగడానికి, మేము సమాధానం చెప్పడానికి ఇది 2-వే ప్రాసెస్లో ఉంటుంది, నాట్ 1-వే. మూడో అంశం ఏమంటే గుర్తుపెట్టుకోవడానికి వీలుగా తగినట్టుగా ఎన్ఎల్పి టెక్నిక్స్, కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ ద్వారా మీకు సబ్జెక్ట్ మీరు తేలికగా గుర్తుపెట్టుకునే విధంగా మేము ఇక్కడ బోధన చేస్తాము. ఇది బోధనా పద్ధతికి సంబంధించినటువంటి ప్రధానమైన 3 అంశాలు మీకు తెలియజేస్తున్నాము. ఇక అభ్యాస విధానం ఏ విధంగా ఉంటుంది, తేలికగా అర్థమయ్యే అంశాలతో ప్రారంభించి లోతైన భావాల వరకు కూడా ఈ భావాలనే వాటిని మీకు వ్యక్తీకరించడం జరుగుతుంది అన్నమాట. అంటే 3 మాడ్యూల్స్, మేము మాడ్యూల్ వైజ్ పట్టుకొస్తాం. ముందే మీకు ఏమంటే ఒక షెడ్యూల్ ఇచ్చేస్తాం ఏ అంశాలు చెప్పబోతున్నామో. కాబట్టి ఆ మాడ్యూల్ వైజ్గా మీరు కానీ వెళ్ళగలిగినట్లయితే ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. కష్టంగా ఉండే దాన్ని ముందు చెప్పి తేలికగా ఉండే దాన్ని తర్వాత చెప్పామనుకోండి, దానివల్ల ఫలితాలు సరిగ్గా ఉండవు. కాబట్టి తేలికగా ఉండే దాన్ని ముందు చెప్పి క్లిష్టంగా ఉండే దాన్ని తర్వాత చెప్పడం అనేటువంటిది మీకు జరుగుతుంది ఇక్కడ. దానివల్ల మీకు సబ్జెక్ట్ అనే దాన్ని ఎక్కువ క్లేశం లేకుండా, కష్టం లేకుండా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నోట్స్, తదితర అంశాల గురించి నిర్దేశిత గ్రంథాలనే వాటిని మీరు సమకూర్చుకోవాలి. ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్ అంటాం. తెలుగు సాహిత్యంలో ఐఏఎస్ సాధించాలంటే అనే బుక్కు ఎవరైతే దీంట్లో ఇక్కడ జాయిన్ అవుతారో వారికి పుస్తకాన్ని ఉచితంగా ఇస్తాం. ఈ పుస్తకంలో తెలుగు సాహిత్యంతో ఎలా ఐఏఎస్ సాధించాలనే దాన్ని చాలా డీటెయిల్డ్గా, చాలా శాస్త్రీయంగా దీంట్లో వివరించడం జరిగింది. దట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఫర్ ద తెలుగు గోయింగ్ స్టూడెంట్సే కాకుండా ఏ ఐచ్ఛికాంశాన్ని తీసుకునే వారికైనా అది పనికొస్తుంది. జనరల్ స్టడీస్ తీసుకునే వాళ్ళు కూడా పనికొస్తుంది అన్నమాట. అది కేవలం తెలుగు సాహిత్యం అని పేరు పెట్టడం తప్పించి దాని అక్కర అనేటువంటిది, ఆ అవసరమైనటువంటిది అందరు అభ్యర్థులు కూడా పనికొచ్చే విధానంగా ఉంటుంది. అన్ని సబ్జెక్టులకు కూడా పనికొచ్చే విధానంగా ఉంటుంది. తర్వాత అన్ని ముఖ్యాంశాలకు కూడా నోట్స్ ఇస్తూ జరుగుతుంది, ఎక్సెప్ట్ వ్యాఖ్యానాలు. ఈ వ్యాఖ్యానాలు అనే వాటిని క్లాస్లోనే మీ చేత నేను రాయించడం, మీకు చెప్పడం, డిక్టేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ అంశం వరకు మీకు నోట్స్ ఉండదు. మిగతా అన్ని అంశాలు కూడా 4 ప్రధానమైనటువంటి వాల్యూమ్స్లో మేము షెడ్యూల్ వైజ్గా ఇస్తాం. ఒక్కసారిగా ఇచ్చేయటం, డంపింగ్ ఉండదు. మేమేమంటే కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది, సో దట్ యూ విల్ డైజెస్ట్ గ్రాడ్యువల్లీ. షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ఇక్కడ ఒక మాదిరిగా ఒకటి ఇచ్చాం అనమాట, ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాం. అంటే ఫస్ట్ వీక్ తీసుకున్నాం అనుకోండి, ఆ వీక్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, పేపర్ 2 అన్నీ కూడా 4 కూడా ఎట్ ఏ టైం జరుగుతుంటాయి అనమాట. అంటే ఒక సబ్జెక్ట్ చెప్పేసి తర్వాత ఇంకో సబ్జెక్ట్ అలా ఉండదు. ఆల్ సబ్జెక్ట్స్ అంటే అర్థం ఏమంటుంది, ఇట్స్ ప్యారలల్గా అన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఇట్ ఈస్ నాట్ కవరింగ్ వన్ సబ్జెక్ట్ టోటలీ అండ్ అగైన్ స్టార్టింగ్ అనదర్ సబ్జెక్ట్. అలా కాకుండా అన్నిటి కూడా ప్యారలల్గా జరుగుతుంది. అలా చేయడం మూలంగా ప్రతిరోజు కూడా మీరు ప్రతి అంశాన్ని కూడా టచ్ చేయడానికి తగ్గట్టుగా ఇక్కడ టీచింగ్ ఉంటుంది. తెలుగు సాహిత్యానికి టెస్ట్ సిరీస్ మీకు చెప్పాను కదా. 3వ భాగం ఏమంటే టెస్ట్ సిరీస్. ఇది భిన్నం, ఇది దీంట్లో కలిపి ఉండదు, ఇది వేరుగా ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది తెలుగు సాహిత్యానికి సంబంధించి కండక్ట్ చేస్తున్నది నేను ఒక్కడినే. మిగతా వారు కండక్ట్ చేస్తున్నారు లేదా నాకు పెద్దగా అవగాహన లేదు. ఈ తెలుగు టెస్ట్ సిరీస్లో గత 3 సంవత్సరాలుగా మేము కండక్ట్ చేసాం.
దాదాపుగా 95 ప్రశ్నలు, అంటే 95% ప్రశ్నలు అనే వాటిని మనం చేసేటువంటి టెస్ట్ సిరీస్ నుంచే రావటం జరుగుతుంది, లేదా దానికి సమీపంగా ఉండేటువంటి ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్సర్సైజ్. అంటే యూపీఎస్సీ వారు ఇచ్చేటువంటి ప్రశ్నలకు దగ్గరగా సమీపంగా కూడా మేము ప్రశ్నలు ఇస్తూ 56 ప్రశ్నలకి వారు ఇస్తారు. 38 ప్రశ్నల సమాధానం రాయాలి. ఆ 38 ప్రశ్నల్లో దాదాపుగా 50 ప్రశ్నల వరకు, అంటే 56లో 50 ప్రశ్నల వరకు కూడా మీరు రాసేటట్టుగా ఈ టెస్ట్ సిరీస్ అనే దాన్ని మనం ఇవ్వటం జరుగుతుంది. ఇట్స్ వెరీ రేర్ ఫీట్ అనమాట. అలా రావడానికి, అలా మనం చేయడానికి గల కారణం ఏమంటే తెలుగు సాహిత్యానికి ఉండే సౌలభ్యవంతంగా ఉంటుంది కాబట్టి. అదేదో నా గొప్పతనంగా నేను భావించను, ఆ తెలుగు సాహిత్యానికి ఉండేటువంటి గొప్పతనం అటువంటిది కాబట్టి యూ విల్ బి బెనిఫిటెడ్ బై జాయినింగ్ ఇన్ ద టెస్ట్ సిరీస్. ఉదాహరణకి ఏమంటే ఈ ఎలా చేస్తామనే దాన్ని మీకు ఇక్కడ జస్ట్ వివరించడం జరుగుతుంది. అంటే ప్రధాన పరీక్షలకు ముందు 3 నెలల పాటు హైదరాబాద్, అప్పుడు ఢిల్లీలో కూడా చేసేవాళ్ళం అనుకోండి, చర్చలు జరిపి నోట్స్ ఇచ్చి తర్వాత టెస్ట్ సిరీస్ అనే వాటిని జరిపి పేపర్లు దిద్ది వాటికి విలువ కట్టి వాటి బాగోగులు చర్చించి నమూనా సమాధానాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. యూపీఎస్సీ నిర్వహించిన తెలుగు పరీక్షతో టెస్ట్ సిరీస్ ప్రశ్నలను పోల్చితే కింది అంశాలు గమనించవచ్చు. అంటే ఎలా మీరు బెనిఫిట్ పొందారన్న దాన్ని నేను చాలా డీటెయిల్గా ఇచ్చాను. ఉదాహరణకి ఇక్కడ ఏమంటే ఆ రోజుల్లో మేము 12 టెస్టులు కండక్ట్ చేసాం. వాటిలో 8 టెస్టులు కొన్ని చాప్టర్ల రీతిలో వస్తాయి, 2 విడివిడి పేపర్లు వస్తాయి, 2 గ్రాండ్ టెస్టులు వస్తాయి. మొత్తం 248 ప్రశ్నలు, 62 పద్యాలు, వ్యాఖ్యానాలు రాయమని ఇచ్చాం. అందులో 46 ప్రశ్నలకు జవాబులు, 10 పద్యాలకు వ్యాఖ్యానాలు. 46 ప్రశ్నల్లో 28 ప్రశ్నలకు జవాబులు, 10 పద్యాలకు వ్యాఖ్యానాలు రాయాలి. మొత్తం 2 పేపర్లు కలిపి 500 మార్కులు. మేము నిర్వహించిన టెస్ట్ సిరీస్లో 248 రూపాయలలో ప్రశ్నలకు జవాబులు, 62 పద్యాలకు వ్యాఖ్యానాలు ఇవ్వమని అడిగాం. దీన్ని మనం పరిశీలిస్తే యూపీఎస్సీ నిర్వహించినటువంటి ఐచ్ఛిక పేపర్లలో 46 ప్రశ్నలకు జవాబులు, 10 పద్యాలకు వ్యాఖ్యానాలు అడిగారు. ఈ 46 ప్రశ్నలు 28 ప్రశ్నలకు జవాబులు, 10 పద్యాలకు వ్యాఖ్యానాలు రాయాలి. మొత్తం 500. దీంట్లో దిస్ ఇంపార్టెంట్, 248 ప్రశ్నల్లో 28 ప్రశ్నలు సూటుగా వచ్చాయి, 19 ప్రశ్నలు చిరు మార్పులతో వచ్చాయి. ఇవి కాక క్లాస్ నోట్స్లో 3 వచ్చాయి. 6 ప్రశ్నలకు మాత్రమే మేము సమాధానం చెప్పడం జరగలేదు. అంటే 56లో 50 వరకు మనం ఇక్కడ డిస్కస్ చేసినవి టెస్ట్ సిరీస్లో ఇచ్చింది, ఇదంతా కూడా వచ్చిందనమాట. మీరు రాయాల్సినవి ఎన్ని ఉన్నాయి? 38. అంటే యూ కెన్ ఈజీలీ రైట్ 500కి 500 మార్క్స్కి మీరు క్వశ్చన్స్ రాయడానికి, సమాధానం రాయడానికి తగ్గట్టుగా మేము తర్ఫీదు చేస్తాం. అయితే రాయవలసిన ప్రశ్నలను 28 ప్రశ్నలకు, వాటికి పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో కూడా రాయటానికి వీలుగా మనకి ఇక్కడ మనం ప్రశ్నలు అనే వాటిని సమకూర్చడం జరుగుతుంది. వ్యాఖ్యానాల పద్యాల్లో 10లో 8 పద్యాలు రాయటానికి తర్ఫీదు ఇవ్వటం జరిగింది. తర్వాత వాటికి టెంప్లెట్స్ కూడా ఇచ్చాం. అంటే పరీక్షలలో జవాబులు రాయటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా 90% పైనే టెస్ట్ సిరీస్, క్లాసు చర్చలు, నోట్స్ పనిచేశాయి. ఫలితంగా టెస్ట్ సిరీస్ రాసిన అభ్యర్థులలో కొందరు సాధించిన మార్కులు మీకు ఇందాక మేము చెప్పేమే ఆ విధంగా వచ్చాయన్నమాట. వీటిలో జయశేఖర్ అప్పటికి తను ఓకే ఈ గాట్ 155 ద పేపర్ నెంబర్ 2. తర్వాత టెస్ట్ సిరీస్ మేము ఏ విధంగా సాధిస్తాము దానికి దిస్ టైం టేబుల్ ఇదంతా కూడా. తర్వాత ఎఫ్ఏక్యూస్ కొన్ని ప్రశ్నలనే వాటిని కూడా మీకు చెప్పి దాని సమాధానం చెప్పిన తర్వాత మనం ముగిద్దాం. ఇక సివిల్ సర్వీసెస్ బాసటగా నిలిచేటువంటి తెలుగు సాహిత్యం, సివిల్ సర్వీసెస్ తయారయ్యే వారికి సాహిత్యం ఏ విధంగా ప్రయోజనకారిగా ఉంటుంది, అది చాలామందికి వస్తుంది. ఆ ప్రశ్నకి జవాబు ఏమంటే జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడమే కాక ఆధునిక కాలంలో సివిల్ సర్వీసెస్ ద్వారా సాధికారత సంపాదించడానికి కూడా సాహిత్యం అనేటువంటి తోడ్పడుతుంది. అంటే మీకు మార్కుల ద్వారా సర్వీస్ రావడమే కాకుండా సాధికారత అంటే అర్థం ఏమంటే ఎంపవర్మెంట్ అంటాం. ఆ ఎంపవర్మెంట్ రావడానికి కూడా లిటరేచర్ అనేది చాలా అద్భుతంగా పనికొస్తుంది. పరిపాలనా రంగంలో సాహిత్యం ఏ విధంగా పనికొస్తుంది? భావోద్వేగ ప్రజ్ఞతో కూడిన సహానుభూతి సాహిత్యానికి ఆయుపట్టు. అలాగే ప్రజాహితాన్ని
కోరే పరిపాలనకు మూల బీజం కూడా సహానుభూతే. కాబట్టి సాహిత్యాన్ని అభ్యాసం చేసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా చక్కని పరిపాలకుడు కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల పరిపాలనా రంగం సాహిత్యం విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. సాహిత్యాన్ని ఐచ్ఛికంగా తీసుకుని సివిల్ సర్వీస్లో ఎన్నిక కాగలమా? విజేతలైన వారిలో మొదటి ర్యాంక్ కన్నడ సాహిత్య అభ్యర్థికి, 3వ ర్యాంక్ తెలుగు సాహిత్య అభ్యర్థికి రావడం సాహిత్యం సత్తాకు నిదర్శనం అన్న విషయాన్ని మనం దాకా చూసాం. ఇక డిగ్రీలో వేరే సబ్జెక్టు చదివి తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా తీసుకుని విజయం సాధించగలమా? చాలామంది ఇంజనీరింగ్ నుంచి వస్తారు. విజయం సాధించే వాళ్ళలో గణనీయంగా వాళ్ళే ఉన్నారు. నాలా చాలా అరుదుగా సాహిత్యాన్ని అభ్యాసం చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ 95 to 99% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకు వచ్చిన వాళ్ళే. ఇంతవరకు తెలుగు సాహిత్యం ఐచ్ఛికంగా తీసుకుని ఎంతమంది సర్వీస్ సాధించారు? 100లో ఉన్నారు. తర్వాత సివిల్కు సాహిత్యం చూడైతే, అంటే సివిల్ సర్వీస్ అనే వాటికి సాహిత్యాన్ని కానీ మనం జత చేయగలిగితే ఏ విధమైన లాభాలు వస్తాయనేది. చాలామంది ఏమనుకుంటారంటే తెలుగు సాహిత్యం చదవడం మూలంగా అది అక్కడికే పరిమితంగా ఉంటుంది, మిగతా వాటికి పనికిరాదు అనే భావనతో చాలామంది ఉండొచ్చు. కానీ సివిల్కు సాహిత్యం తోడైతే వచ్చే లాభాలు ఏమిటో ఒక 8 ఐటమ్స్ ఉన్నాయి. వ్యాసానికి ఆసరా, అంటే మీరు రాయబోయేటువంటి ఎస్సే ఏదైతే ఉంటుందో 150 నుంచి 160 మార్కులు తెచ్చుకోవడానికి లిటరేచర్ అనేటువంటిది మీరు ఎక్కువ రాయాలి. ఆ రాత అనేటువంటిది ఈ వ్యాసానికి ఆసరాగా పనికొస్తుంది. సాహిత్యంలో వచ్చే చాలా భావాలనే వాటిని మీరు ఎస్సేలో కూడా ఇన్కార్పొరేట్ చేయవచ్చు, అందులో పెట్టవచ్చు. ఆ విధంగా మీరు లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2, ఎథిక్స్కి వెన్నుదన్ను. ఎథిక్స్ అనే పేపర్ ఉంది, ఇందాక మీకు చెప్పాను. ప్రదీప్ సింగ్ అని ఆయనకి 157 మార్కులు వచ్చాయి ఎథిక్స్లో. ఈ ఎథిక్స్లో మీకు మంచి మార్కులు రావాలంటే సాహిత్యం పట్ల అవగాహన చాలా ముఖ్యం. ఎందుకంటే ఎథిక్స్లో చెప్పేదంతా కూడా మీ వ్యక్తిత్వానికి సంబంధించింది. మీ వ్యక్తిత్వ వికాసం పొందాలంటే సాహిత్యం చాలా తప్పనిసరిగా చదువుకోవాల్సి వస్తుంది. జనరల్ స్టడీస్కు చక్కని జత, అంటే మీకు పేపర్ నెంబర్ 1, 2, 3 అనే వాటిని రాయటానికి కూడా ఈ సబ్జెక్ట్ లిటరేచర్ అనేది మంచి అవగాహన కల్పిస్తుంది. ఐచ్ఛికానికి మార్కుల పంట చెప్పేనే 300 మార్కుల పైన సంపాదించడానికి ఇది వస్తుంది. కాబట్టి ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకునే వాళ్ళకి తెలుగు సాహిత్యం అనేటువంటిది మార్కులు కలుపుతారుగా పనికొస్తుంది. ఇక ఇంటర్వ్యూకి వీడిన జంట, మీరు లిటరేచర్ని ఎప్పుడైతే తీసుకున్నారో ఆ లిటరేచర్ గురించి అడగడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపిస్తారు. కారణం ఏమంటే ఫిలాసఫీ అంటే తాత్వికత సంబంధమైన ప్రశ్నలు అడగడానికి, సైకాలజీ అంటే మనోవిశ్లేషణ సంబంధమైన అంశాలు అడగడానికి, సాహిత్యం పట్ల ప్రశ్నలు అడగడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపిస్తారు. ఆ విధంగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో మీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పింపచేస్తుంది సాహిత్యం. అంతేకాకుండా సాహిత్యం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి చెప్పే సమాధానాలకు, సాహిత్యం పట్ల అవగాహన లేని విద్యార్థి చెప్పే సమాధానాలకు చాలా తేడా ఉంటుంది. ఆ విధంగా మీరు ఎక్స్ట్రా ఒక 10 to 15 మార్క్స్ గెయిన్ చేయడానికి లిటరేచర్ అద్భుతంగా పనికొస్తుంది. లక్ష్య సాధనలో రక్షణ కవచం, అంటే మీరు గోల్స్ అనే వాటిని అచీవ్ చేయడానికి ఆ లక్ష్య సాధన ఎప్పుడైతే మీరు ఏర్పాటు చేసుకున్నారో ఆ లక్ష్య సాధనలో మీకు అప్పుడప్పుడు కొంత అలసిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఆ అలసిపోయేటప్పుడు లిటరేచర్ అనేటువంటిది మీకు ఒక ఉత్సాహాన్ని కలిగించేటువంటి ఒక ఎగ్జిలరేటర్గా పనికొస్తుంది అనమాట. అంటే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ. పాలనలో ఆలన అంటే అర్థం ఏమంటే మీరు ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్లో మీకు అన్ని విషయాలు చూస్తున్నారో అనేక చాలా క్లిష్టమైన పరిస్థితులు వస్తుంటాయి. కానీ లిటరేచర్ అనేటువంటిది ఎంతోమంది రోల్ మోడల్స్ అనే వాళ్ళని మీ దృష్టిలో పట్టుకొస్తుంది. అనేక వందల పాత్రలు అనే వాటిని మీరు స్టడీ చేస్తారు. ఆ పాత్రలు ఏ విధంగా సమస్యలు పరిష్కరించాయో ఆ పరిష్కరించినటువంటి సమస్యని మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా మీరు పరిష్కారం చేయడానికి అవకాశాన్ని కల్పింపచేస్తుంది. ఇక చివరిగా జీవితానికి తోడు నీడ. 35 సంవత్సరాలు మీరు సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత చాలామందికి ఎలా ఉంటుందంటే వ్యాక్యూమ్ ఉంటుంది లైఫ్లో. కానీ లిటరేచర్ని స్టడీ చేసే వ్యక్తికి వ్యాక్యూమ్ ఉండదు. కారణం ఏమంటే అతడు నిరంతరం ఒక పఠనం, అంటే నిరంతర పఠనం అనేది అతనికి ఉంటుంది. నిత్య విద్యార్థిగా అతడు ముందుకు వెళ్తాడు. ఆ విధంగా సాహిత్యం అనేటువంటిది సివిల్ సర్వీసెస్కి ఒక వినూత్నంగా పనికొచ్చేటువంటి గొప్ప అంశం. కాబట్టి తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా తీసుకునే వారికి అనేక రకాల లాభాలు ఉన్నాయన్న విషయాన్ని
మీ దృష్టి తీసుకురావడం జరుగుతుంది. కారణం ఏమంటే తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికాంశంగా తీసుకుని అందులో విజయాన్ని సాధించి ఎంతోమందిని తయారు చేసినటువంటి అనుభవంతో చెప్పే అంశం ఏమంటే లిటరేచర్ కేవలము ఏదో ఒక మామూలు సబ్జెక్ట్ కాదు. లిటరేచర్ మీకు మంచి మార్క్స్ సంపాదించడమే కాకుండా జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి అద్భుతంగా పనికొస్తుంది. కాబట్టి తెలుగు సాహిత్యం ద్వారా ఐఏఎస్ని సాధించడం అనేటువంటిది సాధ్యమే. అది కూడా ఎక్కువ మార్కులతో సాధించడానికి, మంచి ర్యాంక్ సంపాదించుకోవడానికి, స్టేట్కి రావడానికి రాహుల్ ఏ విధంగా అయితే మరి లబ్ధి పొందాడో ఆ విధంగా మీరు కూడా లబ్ధి పొంది మీ కళలనే వాటిని సఫలీకృతం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.